హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్లో మరి 7th టాపిక్ చేరుకున్నాం. సి ద టాపిక్ నేమ్ ఈజ్ వాట్? ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఆఫ్ ఇంటీజర్స్. దట్ ఈస్ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్. చూడండి పిల్లలు, ఈ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీకు మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయినటువంటి అన్ని సంవత్సరాలు, మ్యాథ్స్ చదివినటువంటి అన్ని సంవత్సరాలు ఈ టాపిక్ ఉపయోగపడుతుంది. శ్రద్ధగా వినండి. లెట్స్ సీ ది టాపిక్ హియర్. ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఆఫ్ ఇంటీజర్స్. మరి మనమందరం కూడా ఆఫ్ కోర్స్ 6th వరకు కూడా మరి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ చదువుకుంటాం. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ వాట్? దే ఆర్ కౌంటింగ్ నెంబర్స్ విచ్ ఈస్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. వీటిని కౌంటింగ్ నెంబర్స్ అంటాం. తర్వాత హోల్ నెంబర్స్ చదివి ఉంటాం మనం. హోల్ నెంబర్స్ ఆర్ వాట్? See, they are also natural numbers including 0. ఇందులో 0 కూడా ఉంటుంది. 0, 1, 2, 3 and so on. వీటిని హోల్ నంబర్స్ అంటాం. మరి ఇంటీజర్స్ అంటే ఏమో చూద్దాం. మరి ఇంటీజర్స్లో మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి అన్నమాట. పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. హోల్ నెంబర్స్ చూడండి, ఇప్పుడు నెంబర్ లైన్ పైన చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా హోల్ నెంబర్స్. దే ఆర్ వాట్? హోల్ నంబర్స్. మరి లెఫ్ట్ పార్ట్ చూడండి, ఇక్కడ -1, -2, -3, -4 ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే నెగటివ్ నంబర్స్. అయితే అఫ్ కోర్స్ 0 అనేది నాట్ ఏ నెగటివ్, నాట్ ఏ పాజిటివ్. ఇట్ ఈస్ నాట్ పాజిటివ్ నార్ నెగటివ్. ఏది కాదనమాట. పాజిటివ్ కాదు, నెగటివ్ రెండు కూడా కాదు. ఇక్కడ నుంచి మాత్రమే ఇవి మాత్రమే. వీటిని మనం ఏమంటామంటే పాజిటివ్ ఇంటీజర్స్. దే ఆర్ వాట్? పాజిటివ్ ఇంటీజర్స్. ఇలా పాజిటివ్ ఇంటీజర్స్, నెగటివ్ ఇంటీజర్స్ అండ్ ఆల్సో 0 ఇదంతా కలిపి మనం ఏమంటామంటే ఇంటీజర్స్. ఏమంటాము? ఇంటీజర్స్. పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ అండ్ ఇంక్లూడింగ్ 0 ఈజ్ వాట్? దే ఆర్ ఇంటీజర్స్. రైట్. మరి ఈ ఇంటీజర్స్ను ఏ విధంగా కంపారిజన్ చేస్తాం? వాటి యొక్క అడిషన్ ఏ విధంగా ఉంటుంది, సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది, మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తాం, డివిజన్ ఏ విధంగా చేస్తాం అనేది మనం ఈ టాపిక్లో డీటెయిల్గా చూద్దాం. అంతకన్నా ముందు మరి ఈ పాజిటివ్, నెగటివ్ ఇంటీజర్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడ అవసరం అవుతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. లెట్స్ సీ హియర్ టెంపరేచర్. రికార్డింగ్ టెంపరేచర్ని మనం రికార్డ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ థర్మామీటర్లో మనము టెంపరేచర్ని ఇక్కడ రికార్డ్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకు ఈ ఇండికేషన్ ఇది 0 ఉంది కదా, 0 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అంటే 0 కన్నా ఎక్కువ అయితే ఏమైంది? హీట్ ఇంక్రీజ్ అయింది అని అర్థం. టెంపరేచర్ పెరిగింది, వామ్ అయింది అంటే అక్కడ ప్రదేశము హీటప్ అయింది అని అర్థం అనమాట. లేదు 0 degrees కన్నా తక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 20 అన్నాం. 20 degrees సెంటీగ్రేడ్ అనుకోండి. 20 degree సెంటీగ్రేడ్. మరి ఈ 20 degree సెంటీగ్రేడ్ దగ్గరతో కంపారిజన్ చేస్తే 0 degree కన్నా తక్కువ అయింది అనుకోండి, బిలో అయింది అనుకోండి, అప్పుడు దానికి మనం వేరే ఇండికేషన్ ఇవ్వాలి. ఇక్కడ మైనస్ అనే సైన్ ఇస్తాం. -12 degree సెంటీగ్రేడ్. -12 degree సెంటీగ్రేడ్ అంటే కూల్గా ఉంది అని అర్థం. ఐస్ క్రీమ్ తింటాం మనం, కూల్గా ఉంటుంది కదా. అదే మిరపకాయ బజ్జీ తిన్నామనుకోండి, వేడిగా ఉంటుంది అనమాట. అంటే ఆ కంపారిజన్ చేయాలి కదా. వామ్, ఇక్కడ ఈ రెండు సందర్భాల్లోనూ టెంపరేచర్ యూజ్ చేస్తాం. వన్ ఈజ్ కూల్, వన్ ఈజ్ వామ్. మరి కూల్కి వచ్చేసి మనము నెగటివ్ వాడతాం, అదే హాట్కి అయితే, వామ్కి అయితే ప్లస్ వాడతాం అన్నమాట. అంటే ఇలా పాజిటివ్ అండ్ నెగటివ్ ఇంటీజర్స్ ఈ సందర్భంలో ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. లెట్స్ సీ ఎలివేషన్ అంటే హైట్ అన్నమాట. హైట్ పైకి వెళ్ళడము,
ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఈ విధంగా పైకి వెళ్ళిపోతే దాన్ని ఎలివేటర్ అంటాం కదా. లిఫ్ట్ ఈజ్ ఆల్సో ఎలివేటర్, రైట్. ఎలివేషన్లో చూడండి, ఎలివేషన్ అబౌవ్ 0 ఆర్ పాజిటివ్. ఏదైనా ఒక మనం బేస్ తీసుకున్నాం అనుకోండి, సీ లెవెల్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కడైతే సి ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సి అనుకోండి, దీన్ని మనం 0గా ట్రీట్ చేస్తాం. దీన్ని 0 ఫీట్గా ట్రీట్ చేసి ఇక్కడ నుంచి మనము ఈ ప్లేస్లో ఉన్నాం అనుకో, ఈ ప్లేస్ లేదు, ఏదైనా ఒక చేప, ఈ విధంగా ఒక చేప ఉందనుకుంది. ఈ చేప ఎలా ఉంది? ఇట్ ఈజ్ బిలో ది సీ లెవెల్. మరి సీ లెవెల్ని మనము 0గా ట్రీట్ చేస్తే, 0 ఫీట్గా ట్రీట్ చేస్తే, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక పక్షి అనుకోండి, ఈ విధంగా పక్షి ఎగురుతుంది అనుకుందాం. ఇక్కడ ఈ పక్షి ఉన్నటువంటి హైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 ఫీట్ దగ్గర ఎగురుతుంది అనుకోండి. ఇక్కడ ఫిష్ ఈజ్ బిలో 20 ఫీట్. ఇది బిలో అనమాట, ఇది బిలో. ఇది వచ్చేసి అబౌవ్ ఇది సీ లెవెల్కు. ఈ విధంగా బిలోకు అబౌవ్కు మనం ఒక ఇండికేషన్ ఇవ్వాలి. ఈ సీ లెవెల్కు దీన్ని ప్లస్ తీసుకుంటా, బిలోకి వచ్చేసి మైనస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో కూడా మనము నెగటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం, ఫైనాన్స్. మరి ఎక్కడన్నా డబ్బులు ఇస్తాం కదా, బ్యాంకు నుంచి కానీ లేదంటే ఏదైనా వడ్డీ వ్యాపారాల నుంచి మనం డబ్బు తీసుకుంటాం. మరి డబ్బు వాళ్ళ దగ్గర రుణంగా తీసుకుంటాం. రుణం దాన్ని డెబిట్ అంటాం అనమాట. డెబిట్ మనీ మనము తీసుకోవడం అనమాట. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మైనస్, డెబిట్ అయితే మైనస్. అదే క్రెడిట్ అయింది అనుకోండి, క్రెడిట్, బ్యాంకుకి వెళ్తాము, మనం కొంత డబ్బు డిపాజిట్ చేస్తాం, దాన్ని క్రెడిట్ అంటాం అనమాట. క్రెడిట్ అంటే మన డబ్బు అనమాట, అది ప్లస్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ప్లస్ $50, $0, మైనస్ $20. మైనస్ అన్నప్పుడు మనీ ఈజ్ అవుట్, మన నుంచి డబ్బు వెళ్ళిపోయింది అని అర్థం అనమాట. లేదంటే విత్డ్రా చేస్తాం, మనీను విత్డ్రా చేస్తే మనం పాస్బుక్లో చూస్తే మైనస్ వేస్తాడు, -500. ఏటీఎంలో మనం డబ్బు డ్రా చేసామనుకోండి, డెబిట్ అని రాసేసి -500 అంటాం అనమాట. అదే మనం డబ్బు దాంట్లోకి వేసామనుకోండి, +500. సో ఈ విధంగా పాజిటివ్ ఇంటీజర్స్ని, నెగిటివ్ ఇంటీజర్స్ని మనము డైలీ లైఫ్లో బాగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ లెవెల్. ఏదైనా ఒక ఒక బావిలో కానీ లేదంటే ఒక గ్లాసులో కానీ వాటర్ లెవెల్. ఇక్కడ చూడండి, ఒక జగ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వాటర్ లెవెల్ ఇక్కడ దాకా వాటర్ ఉంది అవునా, ఇక్కడ దాకా. దీన్ని 0 అనుకోండి, దీన్ని 0. ఇక్కడ ఎంత చెప్పినట్టుగానే సీ లెవెల్ అన్న మాదిరిగానే ఇక్కడ నుంచి పైకి వెళ్తే ప్లస్, అబౌవ్ +1, +2, +3. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళామనుకోండి, -1, -2, -3 అనమాట. సో వాటర్ అబౌవ్ ది వాటర్ లెవెల్ వచ్చేసి పాజిటివ్, దీస్ ఆర్ పాజిటివ్, అండ్ బిలో వచ్చేసి నెగటివ్. ఈ విధంగా మరి డైలీ లైఫ్లో వాటర్ లెవెల్ అబౌవ్ 0 పాజిటివ్, వాటర్ లెవెల్ బిలో 0 నెగటివ్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మనం కొద్దిసేపు అలాగే ఎండలో ఉంచేసాం అనుకోండి, 1 డే అలాగే ఉంచేసాం అనుకోండి, ఏమవుతుంది? వాటర్ లెవెల్ డిక్రీజ్ అవుతుంది. వాటర్ లెవెల్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే ఎవాపరేట్ అయిపోయి ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దాని యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది అంటే -1 అట్ ద బిగినింగ్ వచ్చేసి బిగినింగ్లో మనకు ఇది 0గా తీసుకుంటే వాటర్ లెవెల్ ఏమైంది? డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయినప్పుడు అన్నప్పుడు మైనస్ వస్తుంది. ఒకవేళ లేదు దీంట్లో కొంత వాటర్ వేసామనుకోండి, మనమే వేసామనుకోండి, ఇక్కడ దాకా వాటర్ వేసామనుకోండి, వాటర్ యాడ్ అయింది. అంటే ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అంటే ఇక్కడ ఏమిది? +2 లెవెల్ కాడికి వచ్చేసింది అనమాట. +2. ఈ విధంగా ఇంక్రీజ్, డిక్రీజ్ ఈ వర్డ్స్లో కూడా మనము ప్లస్ మైనస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇంక్రీజ్ అంటే ప్లస్, డిక్రీజ్ అంటే మైనస్. నెక్స్ట్ చూద్దాం, కొన్ని టర్మ్స్ చూద్దాం. మన డైలీ లైఫ్లో మనం ఎక్కడెక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ని, ఎక్కడెక్కడ నెగటివ్ ఇంటీజర్స్ని యూజ్ చేస్తామో చూద్దాం. చూడండి, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, వీడియో రిపీట్ చేసుకుంటా వినండి. ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదంటే మరొకసారి వినండి, ఖచ్చితంగా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చూడండి, టర్మ్స్ రెఫరింగ్ పాజిటివ్ అండ్ నెగటివ్ మన డైలీ లైఫ్లో ఎప్పుడెప్పుడు వాడతామో ఒకసారి చూద్దాం.
ఇక్కడ పాజిటివ్ రాద్దాము, పాజిటివ్. ఇక్కడ నెగటివ్, నెగటివ్. చూడండి, పాజిటివ్ ఇందాక చూసాం, కొన్ని ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇంక్రీజ్ అన్నాం అనుకోండి, ఇంక్రీజ్ పాజిటివ్. దీని క్వైట్ ఆపోజిట్గా డిక్రీజ్, డిక్రీజ్. ఈ విధంగా రాసుకోండి మీరు కూడా, మనకు వర్డ్ ప్రాబ్లమ్స్లో అక్కడ ఇవి యూజ్ కావడం జరుగుతుంది. తర్వాత అబౌవ్, అబౌవ్ అంటే పాజిటివ్, దీని క్వైట్ ఆపోజిట్ బిలో. బిలో అన్నప్పుడు మనము నెగటివ్ సైన్ను వాడతాం అనమాట, బిలో. తర్వాత ప్రాఫిట్, ప్రాఫిట్ లేదంటే గెయిన్. ఏదైనా మరి మనము వ్యాపారం చేస్తున్నాం అనుకుంటే, బిజినెస్ చేస్తున్నాము, 100 రూపీస్ మనము ఇన్వెస్ట్ చేస్తే 150 రూపీస్ వచ్చింది అనుకోండి, అక్కడ ఏమైంది, మనం ప్రాఫిట్ అయినా మనం ప్లస్ 50, ఒక 50 రూపీస్ వచ్చింది, దాన్ని గెయిన్ ఆర్ ప్రాఫిట్ అంటాం. అలాంటప్పుడు +50 అంటాం. ఒకవేళ అదే వ్యాపారంలో మనకు 50 రూపీస్ పెడితే మనకు జస్ట్ మనకు 80 రూపీసే నీకు వచ్చాయి అనుకోండి, అంటే 20 రూపీస్ లాస్ అయినాం. లాస్ అన్నప్పుడు మనం మైనస్ పడుతున్నాం, అంటే ఇక్కడ -20 లాస్ ఏమంటాము, లాస్. తర్వాత ఫార్వర్డ్, ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళడం అనమాట. నెంబర్ లైన్ పైన ఫార్వర్డ్ ముందుకు వెళ్ళామనుకోండి పాజిటివ్. లేదు బ్యాక్, బ్యాక్ వచ్చామనుకోండి బ్యాక్వర్డ్, బ్యాక్వర్డ్, బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్ అంటే వెనక్కి రావడము. అలాంటి సందర్భాల్లో నెగిటివ్ను వాడడం జరుగుతుంది. ఇంకా చెప్పండి, ఇంకేం వాడచ్చు చెప్పండి. తర్వాత ఏదైనా స్పీడ్ను మనం ఇంక్రీజ్ చేసామనుకోండి, స్పీడ్, స్పీడ్ అంటే యాక్సలరేషన్ అంటాం. ఏమంటాము, యాక్సలరేషన్, యాక్సలరేషన్, యాక్సలరేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ స్పీడ్. దీనికి క్వైట్ ఆపోజిట్ మనం స్పీడ్ను తగ్గించడం, డీయాక్సలరేషన్, డీయాక్సలరేషన్, డీయాక్సలరేషన్. ఓకేనా. సో ఈ విధంగా ఇంకా మీరు కూడా కొన్ని సొంతంగా రాసుకోవచ్చు, ప్రయత్నము చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు మరి మనము ఈ కంపారిజన్ చూద్దాం. ఈ నంబర్స్ ఉన్నాయి కదా, నెగిటివ్ నెంబర్స్ అని పాజిటివ్ నెంబర్స్ అని చూస్తూ ఉన్నాం కదా. మరి ఈ పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్లో ఏది పెద్దది, ఏది చిన్నది, ఈ కంపారిజన్ అవసరం అన్నమాట. కంపారిజన్ అయిన తర్వాత మరి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్కి వెళ్దాం. ఎందుకంటే కంపారిజన్ కూడా ఇక్కడ ఇంపార్టెంటు. ఇక్కడ చూడండి, కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ని ఇక్కడ కంపారిజన్ చేస్తాం. సింపుల్ నెంబర్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నెంబర్ లైన్ దగ్గర ఇక్కడ 0, 0కు రైట్ సైడ్ ఉండేటివి పాజిటివ్, ఇవేమి ఇవి పాజిటివ్. 0కు లెఫ్ట్ సైడ్ ఉండేటివి ఏం ఇవి అంటే నెగిటివ్. దే ఆర్ నెగిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్, నెగిటివ్ నెంబర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అనమాట. రైట్. ఎప్పుడు చూడండి రైట్ హ్యాండ్ సైడ్ 0, నెంబర్ లైన్ పైన 0 నుంచి మనం చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అని మనం హోల్ నెంబర్స్లో నేర్చుకున్నాం. అలాగనే నెగటివ్లో అయినా కూడా, అంటే కంప్లీట్ ఇంటీజర్స్లో, ఇంటీజర్స్ యొక్క నెంబర్ లైన్లో నువ్వు ఎక్కడైనా స్టార్ట్ చేయి, ఎక్కడైనా స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నువ్వు రైట్ సైడ్కి వెళ్తే, మూవింగ్ రైట్ సైడ్ ఆల్వేస్ ఏ బిగ్గర్ వాల్యూ. మూవింగ్ రైట్ సైడ్, మూవింగ్ రైట్ సైడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్, రైట్ సైడ్ గివ్స్ గ్రేటర్ నంబర్, గ్రేటర్ నంబర్. నువ్వు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -4 దగ్గర స్టార్ట్ చేస్తావు. -4ను -2ని కంపారిజన్ చేయాలి. అంటే -4ని నువ్వు -2తో కంపారిజన్ చేస్తున్నావు కాబట్టి, అంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్కి మూవ్ అవుతున్నావు. రైట్ సైడ్కి మూవ్ అవుతున్నావు అంటే -2 ఈజ్ గ్రేటర్ దాన్ -4. లేదు అంటే దీన్ని ఆపోజిట్గా -4 లెస్ దాన్ -2 అని రాస్తాం. అంటే -4 చిన్నది, -4 చిన్నది, -2 పెద్దది. సింపుల్గా దాన్ని నువ్వు గ్రేటర్ దాన్ లెస్ దాన్ సైన్ వాడి ఈ విధంగా 2 వేస్లో మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. అలాగే మూవింగ్ లెఫ్ట్ సైడ్, మూవింగ్ లెఫ్ట్ సైడ్ గివ్స్ స్మాలర్ నెంబర్, స్మాలర్ నంబర్. నువ్వు ఏదైనా ఒక పాయింట్ నుంచి
లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యాను అనుకోండి చిన్న నెంబర్ వస్తుంది అనమాట. ఇదే -4 నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాను అనుకోండి, ఒక 3 స్టెప్స్ ఇక్కడికి మూవ్ అయ్యాం అంటే ఇక్కడ ఏమైంది, స్మాల్ నెంబర్ వచ్చింది. దేనికన్నా స్మాల్ నెంబరు, -4 కన్నా స్మాల్ నెంబర్. అంటే -4 ఈజ్ గ్రేటర్ దాన్ -7, లేదంటే -7 ఈజ్ లెస్ దాన్ -4 ఆర్ -4 ఈజ్ గ్రేటర్ దాన్ -7. రెండు ఒకటే, రెండు కూడా సేమ్ అనమాట. అర్థమవుతా ఉంది కదా, ఓకేనా. మరి అట్ ద సేమ్ టైం 0 చూడండి, 0 వచ్చేసి ఇక్కడ ఉంది కదా, దీనికి అన్ని ఈ నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి. నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఏమన్నాము, లెఫ్ట్ సైడ్ పోయే కొద్దీ స్మాలర్ నెంబర్స్ వస్తాయన్నాం కదా. కాబట్టి ఆల్ నెగిటివ్ ఇంటీజర్స్ నువ్వు ఎంతదన్నా తీసుకో, -1000 తీసుకో, ఆల్ నెగటివ్ ఇంటీజర్స్ ఆర్ స్మాలర్ దాన్ 0. ఆ పాయింట్ కూడా రాసుకోండి. ఆల్ నెగటివ్ integers are smaller than 0. Of course రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి కూడా బిగ్ అని మనకు తెలుసు. ఇలా అనుకోండి, పాజిటివ్ ఇంటీజర్స్ అన్ని కూడా పెద్దగా ఉంటాయి, అది కూడా రాసుకోండి. ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 0. ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ are greater than what? Than 0. ఓకేనా, రైట్. అర్థమైతుంది కదా, రైట్. ఈ విధంగా మనము కంపారిజన్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా 2 నెంబర్స్ ఇచ్చారనుకుందాం, -10, 5, ఈ రెండు కంపారిజన్ చేయమని ఈ విధంగా బాక్స్ ఇచ్చారు. ఎప్పుడు కూడా కంపారిజన్లో చూడండి, ఫస్ట్ నెంబర్ని మనం సెకండ్ నెంబర్తో కంపారిజన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కన్నా పెద్దదా చిన్నదే, సింపుల్. గ్రేటరా స్మాలరా, గ్రేటర్ అయితే గ్రేటర్ సైన్ పెడతాం, స్మాలర్ అయితే స్మాల్ సైన్ పెడతాం, ఈక్వల్ అయితే ఈక్వల్ సైన్ పెడతాం. సో -10 ఎక్కడ వస్తుంది, నెంబర్ లైన్ పైన లెఫ్ట్ సైడ్ వస్తుంది. 5 ఎక్కడ వస్తుంది, రైట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ 0కి రైట్ సైడ్ ఉండేటివన్నీ కూడా పాజిటివ్. సో పాజిటివ్ ఇంటీజర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగటివ్ ఇంటీజర్, లేదంటే నెగటివ్ ఇంటీజర్ ఆల్వేస్ స్మాలర్ దాన్ పాజిటివ్ ఇంటీజర్. కంపారిజన్ ఈజీ. నెగటివ్ ఈజ్ ఆల్వేస్ స్మాల్, నెగటివ్ ఈజ్ ఆల్వేస్, ఇది కూడా రాసుకోండి ఇట్లా, నెగటివ్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ పాజిటివ్, సింపుల్. అలాగే రివర్స్లో పాజిటివ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగటివ్, ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో సింపుల్గా దీన్ని మనం ఇట్లా కంపారిజన్ చేస్తున్నాం. ఇది చిన్నది అన్నప్పుడు స్మాలర్. ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు అనుకోండి, 90 - 100, ఇక్కడ చూడండి, దీన్ని ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం. పాజిటివ్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగిటివ్. ఒకవేళ రెండు నెగిటివ్ ఉన్నాయనుకో, -8 - 7, -8 - 7. చూడండి, నంబర్ లైన్ పైన లెఫ్ట్ 0 to ఇలా మూవ్ అయితే ఫస్ట్ వచ్చేది ఏది, -7, దాని తర్వాతే -8. అంటే ఇలా వెళ్ళే కొద్దీ లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యే కొద్దీ వాల్యూ డిక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. చూడండి, మూవింగ్ లెఫ్ట్ సైడ్ గివ్స్ స్మాలర్ నెంబర్. సో ఇది దీని తర్వాత వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ స్మాలర్. -8 ఈజ్ స్మాలర్ దాన్ -7. లేదు ఇదంతా వద్దుపా అంటే సింపుల్. నెగిటివ్ అన్నప్పుడు ఏదైతే మామూలుగా ఇప్పుడు ఈ సైన్ తీసేసామనుకోండి, మైనస్ కాకుండా ఇది 8 ఇది 7. నెగటివ్ అయినప్పుడు ఏదైతే మనకు పెద్దగా కనపడుతుందో అది చిన్నది అని గుర్తుపెట్టుకోండి. నెగటివ్లో ఏదైతే మామూలుగా మనం 8 అంటాం, -8 - 7 కంపారిజన్ కాకుండా 8 - 7 అనుకోండి, 8 పెద్దది కదా, ఏదైతే పెద్దదో అదే చిన్నది. ఇప్పుడు మైనస్ గుర్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఆ విధంగా చూస్తే -50 -70 అన్నామనుకో, -70. ఇప్పుడు యాక్చువల్గా మైనస్ లేకుండా అయితే 50 70 ఇది పెద్దది, ఇది పెద్దది. కానీ ఇందులో ఏమవుతుంది, నెగిటివ్ ఉన్నప్పుడు ఇది చిన్నది అవుతుంది, ఇది పెద్దది అవుతుంది అనమాట. సో -50 ఈజ్ మోర్ దాన్ -50 ఈజ్ మోర్ దాన్ -70. ఈ విధంగా గుర్తుగా కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము అడిషన్కి వెళ్దాం. అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ అని నెంబర్ లైన్ పైన అడిషన్ ఏ విధంగా చేస్తామో చూద్దాం.
తర్వాత మరి నంబర్ లైన్ లేకుండా కూడా ఏ విధంగా అడిషన్ చేస్తాము అనే విషయం కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ స్మాల్ వన్ చూద్దాం. 2 + 7 సింపుల్, రెండు పాజిటివే, పాజిటివ్ ప్లస్ పాజిటివ్, పాజిటివ్ ఇది పాజిటివ్ నెంబర్, ఇది కూడా పాజిటివ్ నెంబరే. ఈ రెండింటిని ఏం చేస్తున్నాం మనము అడిషన్ చేస్తున్నాము. అడిషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నెంబర్ని కానీ సెకండ్ నెంబర్ని కానీ ఏ నెంబర్నైనా చూజ్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ లైన్ పైన ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది, ఫస్ట్ దాన్ని లొకేట్ చేసుకోండి. ఇక్కడ పాజిటివ్ నెంబర్ని మనం అడిషన్ చేస్తే గుర్తుపెట్టుకోవాలి, పాజిటివ్ నెంబర్ని అడిషన్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతాం, అంటే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. ఇంక్రీజ్ అంటే రైట్ సైడ్ వెళ్ళాలని చెప్పుకున్నాం కదా నెంబర్ లైన్ పైన. ఇంక్రీజ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్, డిక్రీజ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పాజిటివ్ ఇది ఏదన్నా కానీ రండి, ఇది పాజిటివ్ నెగిటివ్ సంబంధం లేదు. మనము ఏదైతే అడిషన్ చేస్తున్నామో ఆ నంబరు పాజిటివ్ నెంబర్ అయితే రైట్ సైడ్ మూవ్ కావాలి, నెగటివ్ నెంబర్ అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అన్నప్పుడు ఎన్ని స్టెప్స్? 7 స్టెప్స్. 7 కాబట్టి 1 2 3 4 5 6 7. దట్స్ ఇట్. ఎక్కడికి వెళ్ళాం చెప్పండి? at 9. So 2 + 7 = what? It is 9. It is 9. తర్వాత సెకండ్ వన్ చూడండి, 7 + 2. ఫస్ట్ నెంబర్ తీసేసుకో. 7 ఎక్కడ ఉంది? ఇక్కడ, రైట్. పాజిటివ్ ప్లస్ పాజిటివ్, ఇది కూడా పాజిటివ్, పాజిటివ్ పాజిటివ్ యాడ్ చేస్తున్నాము, అడిషన్ చేస్తున్నామంటే రైట్ సైడ్. ఎన్ని స్టెప్స్? ఇక్కడ 2 కాబట్టి 1 2. ఓకేనా? రైట్. ఎక్కడికి వెళ్ళాము? 9. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఎందుకంటే నేను రెండు ఇలాగే ఎందుకు ఇచ్చానంటే నువ్వు చూజ్ చేసుకోవాల్సిన నెంబర్ ఫస్ట్. ఇక్కడ 2 + 7 అన్నాం అనుకోండి, ఇక్కడ మనం ఫస్ట్ 2 తీసుకొని 7 స్టెప్స్ వెళ్ళాం, అట్లా పోయినా అదే ఆన్సర్ వస్తుంది. లేదు సార్ ఫస్ట్ నేను 7 తీసుకుంటానంటే 7 తీసుకొని 2 అయినా అడిషన్ చేయి, రెండు కూడా సేమ్ ఆన్సరే వస్తాయి. ఓవరాల్గా మనం దీన్ని ఏం కన్క్లూజన్ చేయవచ్చు అంటే యాడింగ్ a positive, you should move where? Move right side. ఇంత సింపుల్. అడిషన్ చేస్తున్నది పాజిటివ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం అడిషన్ చేస్తున్నామో నువ్వు ఇక్కడ ఇది నెంబర్ లైన్ పైన ఫస్ట్ ఫిక్స్ చేసుకొని నువ్వు అడిషన్ చేస్తున్నది ఇది. ఈ నెంబర్ పాజిటివ్ అయితే రైట్ సైడ్, నెగటివ్ అయితే లెఫ్ట్ సైడ్ అనమాట. రైట్. చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని ఇలాగే మనము ఒక సిరీస్గా నేను తీసుకోవడం జరిగింది, ఒకే ప్యాటర్న్లో ఈజీగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇందులో సేమ్ నెంబర్స్ కానీ సైడ్ మార్చాను చూడండి. -2 + 7, -2 + 7. చూడండి నేను ఫస్ట్ ఇది తీసుకుంటాను, -2 ఎక్కడుంది లొకేషను? ఇద్దో ఇది +7. ఇదేమిది అంటే పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ అంటే రైట్ సైడ్. ఇందాక చెప్పిన దాన్ని సింపుల్గా చూడండి. పాజిటివ్ అంటే ఎక్కడ మూవ్ కావాలా? రైట్ సైడ్, రైట్ సైడ్. ఒకవేళ నువ్వు అడిషన్ చేస్తున్నది నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్. ఇక్కడ అడిషన్ తర్వాత ఉన్న నెంబరు అని అర్థం అనమాట. తర్వాత ఉన్న నెంబర్ పాజిటివ్ అయితే రైట్ సైడ్, నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్. ఇది పాజిటివ్ కాబట్టి రైట్ సైడ్. ఎన్ని స్టెప్స్? 7 స్టెప్స్. 1 2 3 4 5 6 7. సో ఎక్కడ ఉన్నావు నువ్వు? 5. ఓకేనా? సో -2 + 7 = what? It is 5. It is 5. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. 7 + -2. ఫస్ట్ నెంబర్ తీసేసుకో, 7. ఇది తీసుకుంటాను 7. ఓకేనా? అడిషన్ చేస్తున్నావు, ఓకే బాగానే ఉంది. ఏం అడిషన్ చేస్తున్నావు? నెగటివ్. యు ఆర్ యాడింగ్ నెగటివ్. నెగటివ్ అడిషన్ చేసి ఎక్కడ వెళ్ళాలా? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా. ఎన్ని స్టెప్స్? 2 స్టెప్స్. ఇక్కడ నుంచి 2 స్టెప్స్ లెఫ్ట్. 1 2. ఓకేనా? ఎక్కడికి వచ్చినావు నువ్వు? యు ఆర్ అట్ 5. దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. చూడండి బోత్ ఆర్ సేమ్. -2 + 7, 7 + -2. ఎలా అడిషన్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. 2 + -7, 2 + ఫస్ట్దే నెంబర్ లైన్ పైన తీసుకోవాలని ఏం లేదు. ఫస్ట్దే నెంబర్ లైన్ పైన తీసుకోవాలని
ఒకవేళ నేను ఫస్ట్ ఇది తీసుకుంటాను, ఇది తీసుకొని ఇలా కూడా అడిషన్ చేసుకోవచ్చు, ఇలా కూడా అడిషన్ చేసుకోవచ్చు. చూడండి -7 తీసుకుంటా, ఫస్ట్ ఇది తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు అడిషన్ చేస్తున్నావు, ఏం అడిషన్ చేస్తున్నావు? పాజిటివ్ అడిషన్ చేస్తున్నావు. పాజిటివ్ నెంబర్ అడిషన్ చేస్తే ఏమవుతావు? నెంబర్ లైన్ పైన రైట్ సైడ్కి వెళ్తావు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అంటే 1 2 ఎక్కడున్నావు? అట్ -1 దట్ ఈస్ ఈక్వల్స్ టు -5. లేదు ఫస్ట్ నువ్వు ఇది తీసుకున్నావు, ఫస్ట్ ఇది తీసుకున్నావు అనుకో, ఒకవేళ ఇక్కడ అది కూడా చేద్దాం, ఇదే నెంబర్ లైన్ పైన 2 తీసుకున్నావు. ఏం అడిషన్ చేస్తున్నావు? నెగటివ్ నెంబర్ అడిషన్ చేస్తున్నావు. నెగటివ్ నెంబర్ అడిషన్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలా? లెఫ్ట్ సైడ్కి రావాలి. 2 నుంచి ఎన్ని స్టెప్స్? 7 స్టెప్స్. 1 2 3 4 5 6 7. చూడు సేమ్ ప్లేస్కి వచ్చాం. అర్థమైందా? ఓకేనా? రైట్. అలాగనే -7 + 2 ఫస్ట్ ఇది తీసుకున్నాం అనుకోండి, -7 దీనికి ఏం అడిషన్ చేయాలా? 2 అడిషన్ చేయాలా? పాజిటివ్ అడిషన్ చేస్తున్నావు. పాజిటివ్ అయితే రైట్ సైడ్ పాజిటివ్, బాగా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ కుడి. మామూలుగా మనము రైట్ హ్యాండ్ అయితే ఎక్కువ మంది వాడతారు, లెఫ్ట్ హ్యాండ్ ఆడేవాళ్ళు కూడా ఉంటారు. మామూలుగా ఏదైనా పాజిటివ్ వేలో మనము రైట్ హ్యాండ్తో పుస్తకం తీసుకోవాలంటాము, రైట్ హ్యాండ్తో భోజనం చేయాలంటాము, అన్ని రైట్ హ్యాండ్తో చేయాలంటాం కదా, రైట్ సైడ్. సో పాజిటివ్ అన్నప్పుడు రైట్ సైడ్, నెగటివ్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్. ఓకేనా? సో ఎంత? 2 స్టెప్స్ రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 1 2 ఎక్కడికి వచ్చేసావు నువ్వు? 5. ఇందాక చేసినట్టుగా, లేదంటే ఫస్ట్ నువ్వు 2 తీసుకొని ఇక్కడ 2 తీసుకొని 7 స్టెప్స్ కూడా వచ్చిన సేమ్ అక్కడికి వస్తావు. ఇక్కడే 2 కూడా చేసేసాం. రైట్. నెక్స్ట్ నౌ సి బోత్ ఆర్ నెగటివ్, -2 -7. ఇక్కడ ఆపరేషన్ చూడాలి మీరు. ఆపరేషన్ ఏముంది? ఇక్కడ ప్లస్, రెండింటిని అడిషన్ చేయాలి. ఫస్ట్ -2 ఎక్కడ ఉంది? లొకేట్ చేసుకో, -2. ఓకేనా? -7 ఇక్కడ అడిషన్ చేస్తున్న నంబర్ ఏమి? నెగటివ్ అడిషన్ చేస్తే ఏం కావాలి? నువ్వు లెఫ్ట్ సైడ్. బాగా గుర్తుపెట్టుకోండి, నెగటివ్ అంటే లెఫ్ట్, పాజిటివ్ రైట్, నెగటివ్ లెఫ్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో -7 అంటే 7 స్టెప్స్ లెఫ్ట్ సైడ్ రావాలి. 1 2 3 4 5 6 7 ఇక్కడికి వస్తావు. ఇక్కడ ఉన్నావు నువ్వు -9. సో -2 -7 ఏమవుతుంది? -9. నెక్స్ట్ 8th వన్ -7 + -2. ఫస్ట్ -7 చూడండి ఎక్కడ వస్తుందో, ఇక్కడ లొకేట్ చేసుకో. అడిషన్ చేస్తున్నావు. ఏం అడిషన్ చేస్తున్నావు? నెగటివ్ అడిషన్ చేస్తున్నావు. నెగటివ్ అంటే లెఫ్ట్ సైడ్, ఈ -7 నుంచి లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు 1 2. ఓకేనా? సో ఎక్కడ వస్తాం మరి? -9. ఓకే రైట్. మరి ఈ విధంగా నెంబర్ లైన్ యూజ్ చేసి, జాగ్రత్తగా వినండి, ఇంకొకసారి వీడియో మరి ఈ పాయింట్ నుంచి ఇక్కడ నెంబర్ లైన్ గురించి చెప్పాను, అక్కడ నుంచి మరొకసారి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అడిషన్ ఆపరేషన్ చెప్పుకుంటున్నాం. మనము ఏదైనా ఒక నెంబర్ని ఫస్ట్ నెంబర్ లైన్ పైన ప్లాట్ చేసిన తర్వాత యాడ్ చేసే నెంబరు పాజిటివ్ అయితే రైట్ సైడు, యాడ్ చేసే నెంబరు నెగటివ్ అయితే లెఫ్ట్ సైడు. ఇది నోట్ డౌన్ చేసుకోండి, బ్రెయిన్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరేం చేయాలంటే కొద్దిగా హోంవర్క్ చేయాలి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇంటీజర్స్ యూజింగ్ నెంబర్ లైన్ యూజ్ చేసి ఇవి నిదానంగా మీరు మీ నోట్బుక్లో నెంబర్ లైన్ కూడా స్కేల్ అండ్ పెన్సిల్ వాడి నీట్గా స్కేల్లో 1 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మీరు నెంబర్స్ని ప్లాట్ చేసి, ఏ విధంగా స్కేల్ వాడేసి చూద్దాం. స్కేల్ వాడదాం. ఇక్కడ మనం కూడా స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా స్కేల్ను ప్లేస్ చేసుకోండి. స్కేల్ ప్లేస్ చేసి మీరేం చేయవచ్చు, దీన్ని ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకొని ఇక్కడ మీరు ఇవి కూడా ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూడండి, ఈ విధంగా చూడండి 1 సెంటీమీటర్ 1 మీ నోట్స్లో అయితే బాగా ఇవి పెద్దగానే కనపడతాయి, ఇబ్బంది ఏం లేదు. 1 సెంటీమీటర్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకోండి. మార్కింగ్ ఇచ్చి నీట్గా చేయండి. స్కేల్ అండ్ పెన్సిల్ వాడండి. స్కేలు పెన్సిలు ఎరేజర్ యూజ్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక చోట మీరు 0గా తీసుకో. రైట్ సైడ్ పాజిటివ్ 1 2 3 4 5 6 ఈ విధంగా రాసుకోండి. ఇటువైపు -1 -2 -3 ఈ విధంగా రాసుకోండి. ఇక్కడ బోర్డు పైన కాబట్టి చిన్నగా కనపడుతుంది. మీ స్కేలు అండ్ పెన్సిల్ యూజ్ చేస్తే నోట్బుక్లో బాగా పెద్దగానే ఉంటుంది. 1 సెంటీమీటర్ ఈజ్ ఎనఫ్.
ఓకేనా రైట్ ఆ విధంగా నెంబర్ లైన్ యూజ్ చేసి 6 ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇప్పుడు బాగానే ఉంది మరి ప్రతిసారి మనం నెంబర్ లైన్ యూజ్ చేయలేం కదా ప్రతిసారి మనం నెంబర్ లైన్ గీసుకొని అడిషన్ చేయాలంటే ఇట్ ఈజ్ వెరీ 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 డిఫికల్ట్ అనమాట అంటే టైం టేకెన్ అవుతుంది బిగ్ నెంబర్స్ అడుగుతారు బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ప్రతిసారి ఆ విధంగా చేయాలంటే వీలు కాదు కదా అందుకనేసే మరి అలాంటప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం రైట్ ఫస్ట్ ఇక్కడ ఇందాక చెప్పింది 2 + 7 చూడండి ఇదైతే సింపుల్ అండి 2 + 7 అంటే 9 అని తెలుసు మనకు మామూలు అడిషన్లో కూడా తెలుసు అవునా 2కు 7 ఇంక్రీజ్ చేయడం అలా కాదు ఒకవేళ -2 + 7 అనుకోండి నెంబర్ లైన్ లేదు నెంబర్ లైన్ లేకుండా చేయాలి -2 + 7 అంటే దీన్ని 2-3 రకాలుగా చెప్తాను మీకు ఏది సులభం అనుకుంటే అది చేయండి గుర్తుపెట్టుకోండి -2 అంటే మనము ఇవ్వవలసినటువంటి అప్పు డెబిట్ అనుకోండి ఇదేమిది మైనస్ అంటే ఇందాక చెప్పాను కదా అప్పు అని చెప్పాను కదా డెబిట్ ఇది అప్పు అప్పు దీన్నే డెబిట్ అంటాం కదా డెబిట్ మరి డెబిట్ ఇచ్చేయాలి కదా మరి ఇక్కడ 7 ఈ 7 అనేది ఏంది పాజిటివ్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఈ పాజిటివ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు మన జోబులో ఉన్నటువంటి డబ్బు మనీ ఇన్ పాకెట్ అనుకోండి మనీ ఇన్ పాకెట్ ఇది అప్పు ఎవరికో ఫ్రెండ్కి కావచ్చు బ్యాంకు కావచ్చు లేదంటే ఒక అంగడిలో కావచ్చు ఏదో కురుకురు ప్యాకెట్లో మీరు బిస్కెట్ ప్యాకెట్లో కొన్నప్పుడు మన దగ్గర డబ్బు లేనప్పుడు అప్పు పెట్టింటాం అలా అప్పు అనుకోండి ఈ అప్పుకు మనం ఏం చేయాలి మన ప్యాకెట్లో ఉన్న డబ్బులో నుంచి తీసి ఇచ్చేయాలి కదా ఇచ్చేయడాన్ని ఇచ్చేస్తున్నాం అనమాట అడిషన్ చేస్తున్నాం అంటే జమ చేస్తున్నాం అనమాట అంటే ఎంత జమ చేస్తాము 2 రూపాయలు జమ చేస్తాం మన జోబులో నుంచి 2 రూపీస్ ఇచ్చేసిన తర్వాత మనం ఇంకా జోబులో బ్యాలెన్స్ ఎంత ఉంది జోబులో ఇంకా మిగులుతుంది కదా అప్పు అయిపోతుంది ఇంకా క్లియర్ అయిపోతుంది కదా క్లియర్గా మన జోబులో మిగిలిండేదే ఆన్సర్ అంతే -2 + 7 = 5 నువ్వు ఇంకెంత పెద్ద ఏదైనా తీసుకో ఇదే విధంగానే చేస్తావు అనమాట ఓకేనా అర్థమవుతా ఉంది చెప్పేది రైట్ ఇలా చేయొచ్చు లేదు ఇంకొక పద్ధతి ఏం సార్ అంటే -2 + 7 నెంబర్స్ కానీ ఇలాగే చూడండి -2 ఈ 7ని నేను ఏం రాస్తానంటే 2 భాగాలు చేస్తాను 2 + 5 అని రాయచ్చా లేదా 7ని 2 + 7 అని రాస్తాను ఓకేనా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సేమ్ -2 + 2 జస్ట్ ఆపోజిట్ సైన్ ఉంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది అంటే 0 అయిపోతుంది ఇది 0 అయిపోతుంది ఇంకా బ్యాలెన్స్ ఏముంది ఇట్ ఈస్ 5 సో -2 + 7 ఈజ్ 5 నువ్వు ఏదైనా తీసుకో -10 + 25 అనుకో సో ఈ పద్ధతిలో చేసాం అనుకోండి -10 25 ఏం రాయొచ్చు 10 + 15 ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా బ్యాలెన్స్ ఏముంది 15 సో దట్ ఈస్ ది ఆన్సర్ లేదు ఇందాక చెప్పినట్టుగా నేను -10 + 25 అప్పు ఇది వచ్చేసి డెబిట్ ఇది పాకెట్లో ఉన్నటువంటి మనీ ఇది మనం కొద్దిగా మనం మైండ్లో మనం చేసుకోవాలి ఓకేనా 10 రూపీస్ మనం అప్పు ఉన్నాము మన జోబులో 25 రూపీస్ ఉంది ఏం చేస్తాము 10 రూపీస్ ఇచ్చేస్తాము ఇచ్చేగా మన బ్యాలెన్స్ ఇంకేముంటుంది అంటే 50 ఎట్లా చేయొచ్చు లేదు ఇంకా మనము ఇంకొక మెథడ్ ఏంపా అంటే ఇది నోట్ డౌన్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇంకా మనం ఏం చేయవచ్చు అంటే ఒకవేళ -10 + 25 కదా ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే ఒకటి నెగటివ్ ఒకటి పాజిటివ్ ఉంది అనుకో ఒకటి నెగటివ్ నెంబరు ఒకటి పాజిటివ్ నెంబరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి నెగటివ్ ఎప్పుడు ఇది అప్లికబుల్ అంటే 1 ఈజ్ నెగటివ్ 1 ఈజ్ పాజిటివ్ ఉన్నప్పుడు అడిషన్ చేయాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో పెద్ద నెంబర్ ఆ రెండింటిలో బిగ్ నెంబర్ అనమాట అంటే ఎట్లా బిగ్ నెంబరు అంటే ఈ సైన్తో సంబంధం లేదు ఇది లేదనుకోండి ఇది కొద్దిసేపు ఇది లేదనుకో 10-25లో ఏది పెద్దది 25 పెద్దది దాని కింద ఇది రాసుకోండి చిన్న నెంబర్ రాసుకో సబ్స్ట్రాక్షన్ చేయి 5-1 సబ్స్ట్రాక్షన్ చేయాలి చేసిన తర్వాత ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్కి నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ సైన్ పెట్టాలి ఇప్పుడు చెప్పు 25-10లో దేనికి అంటే పెద్దది 25 కదా 25కు ఉన్న సైన్ ఏది 25కి ఏముంది నంబరు సైన్ పాజిటివ్ కదా ఇది
పాజిటివ్. వచ్చిన ఆన్సర్ని కూడా నువ్వు పాజిటివ్గానే రాయాలి. సో -10 + 25 = +15, లేదంటే ఓన్లీ 15 అని కూడా రాయొచ్చు. ఓన్లీ 15 ఈజ్ నథింగ్ బట్ +15. ఇంకొకటి చూద్దాం. ఒకవేళ ఇదే రివర్స్లో ఉందనుకో, 10 + -25, 10 + -25. ఇందాక ఏం చెప్పాను, సైన్ తీసేయి. ఇక్కడ చూడు, ఈ సైన్ తీసేయంగా ఇది లేదనుకో, 25 10, దీంట్లో పెద్దది 25, చిన్నది 10. ఏం చేయాలి? ఖచ్చితంగా సబ్స్ట్రాక్షనే. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయినప్పుడు సబ్స్ట్రాక్షనే చేస్తావు. ఏమవుతుంది? 5 1. ఇప్పుడు బిగ్ నెంబర్కి ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ రాస్తాం, మైనస్. సో -50. ఓకేనా? ఇది ఒక పద్ధతి. లేదు మనం ఇందాక చెప్పుకున్నటువంటి డెబిట్ మెథడ్ చూసామనుకోండి, డెబిట్ తర్వాత అడిషన్ మెథడ్. డెబిట్ అనుకోండి, 25 రూపాయలు అప్పు ఉండవు నువ్వు, దిస్ ఈజ్ అప్పు, డెబిట్. ఇది నీ పాకెట్ మనీ. డెబిట్ నువ్వు అంగట్లో 25 రూపీస్ ఇవ్వాలా, నీ దగ్గర మాత్రం 10 రూపాయలే ఉంది. మనం ఇచ్చేయాలి కదా న్యాయంగా. ఇచ్చేస్తే 10 రూపీస్ ఇచ్చేస్తాం, ఇంకా జోబులు ఏమైనా మిగులుతుందా? కొని అప్పు తీరిపోతుందా? తీరదు. 10 రూపాయలు జమ వేసుకుంటాడు, ఇంకా బ్యాలెన్స్ ఏముంటుంది? 15 రూపీస్ అప్పే ఉంటుంది అనమాట. అందుకు -15. ఓకేనా? అట్లా చేయొచ్చు. లేదు అడిషన్ మెథడ్లో చూడండి, 10 రాస్తాం, ప్లస్ రాస్తాం, -25. దీన్ని ఏం రాయొచ్చు? 2 భాగాలు చేయొచ్చు. అప్పు -25 రూపాయల అప్పుని -10 -10 ప్లస్ -15 2 భాగాలు చేస్తాం అనమాట. అప్పు -25ని -10 ప్లస్ -15 రాస్తాం. చూడండి, +10 -10 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ కాగా ఇంకేం మిగిలింది మనకు? -15 ఈ విధంగా చేస్తాం అనమాట. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ 2 నెగిటివ్ అయినాయి అనుకో, ఇప్పుడు 2 పాజిటివ్ ఉంటే చేసాం, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే చేసాం, ఒకటి బిగ్ నెంబర్ పాజిటివ్ స్మాల్ నెంబర్ నెగిటివ్ బిగ్ నెంబర్ పాజిటివ్ ఉన్నాయి కూడా చేసాం. ఇప్పుడు 2 నెగిటివ్ ఉన్నాయనుకోండి, -5 ప్లస్ -10. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది వచ్చేసి ఆపరేషన్, ఇది సైన్ కాదు, ఇది నంబర్ యొక్క సైన్ కాదు. దిస్ ఈజ్ ఆపరేషన్, అడిషన్. ఇక్కడ అడిషన్ ఆపరేషన్ చేస్తాం. ఇది సైన్ అనమాట. ఓకే, ఇది నెగిటివ్ నెంబర్, ఇది నెగిటివ్. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత నెగిటివ్ నెంబర్ ఉంటే ఎప్పుడు కూడా మనము బ్రాకెట్ వేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ తర్వాత నెగిటివ్ నెంబర్ వస్తే మనం ఏం చేస్తాము? బ్రాకెట్ వేస్తాము. ఆపరేషన్ ముందర నెగిటివ్ నెంబర్ ఉన్నా కూడా బ్రాకెట్ వేయవచ్చు, వేయకుండా ఉండవచ్చు అండి. ఇది బ్రాకెట్ వేసినా వేయకోకుండా పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉంది, ఇక్కడ కూడా నెగిటివ్ నెంబర్ ఉంది. ఏం చెప్పినా నేను, ఒకవేళ మామూలుగా అడిషన్ చేసామనుకోండి, నెగిటివ్ సైన్ లేదనుకో, నెగిటివ్ సైన్ లేకపోతే ఇక్కడ పెద్దది చిన్నదాంతో సంబంధం లేదు, ఎట్లైనా రాసుకో. 10 5. 2 ఇక్కడ ఏం చేయాలంటే అడిషన్ చేయాలి, సబ్స్ట్రాక్షన్ కాదు. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? సబ్స్ట్రాక్షన్ చేస్తాం. పెద్దది రాసుకొని చిన్న దాంట్లో సబ్స్ట్రాక్షన్ చేస్తాం. 2 కూడా నెగిటివ్ అయినప్పుడు రెండింటిని నువ్వు పెద్దది బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ అవసరం లేదు, 2 నెంబర్లు రాసుకొని 2 అడిషన్ చేయి. ఎంత? 10 + 5 ఎంత? 15. అయితే సైన్ మాత్రము మైనసే రాయాలి. 2 మైనస్ అయినప్పుడు మైనసే వస్తుంది. సో -5 ప్లస్ -10 -15 ఓకేనా? క్లియరా? సో ఈ విధంగా ఎంత పెద్ద నెంబర్లు అయినా కూడా మనము చేయవచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను డిస్కస్ చేస్తాను. ఇందాక విన్నాం కదా, ఏదో ఒక మెథడ్లో నేను చెప్తాను. మీకు నచ్చినటువంటి మెథడ్లో, మీకు సులభంగా అనిపించిన మెథడ్లో మీరు చేయండి. ఓకేనా? రైట్. ఇక్కడ కొన్ని రాసుకుందాం. చూడండి, 8 + -10 అన్నాను. 8 + -10. ఓకేనా? ఇందులో ఈ నెగిటివ్ ఎక్కువ ఉంది కదా, 10 8 సబ్స్ట్రాక్షన్ చేయి. 10 - 8 ఎంత? 2. కానీ ఇక్కడ 10కి ఏముంది? సైన్ మైనస్. సో -2. అప్పు ఎక్కువగా ఉంది అనుకో, అప్పు ఎక్కువగా ఉంటే వచ్చేది కూడా అప్పే, సబ్స్ట్రాక్షన్ చేయగా వచ్చిండేది కూడా అప్పు అవుతుంది అనమాట. నెక్స్ట్ -10 + -110. 2 కూడా మైనసే కాబట్టి అడిషన్ చేస్తావు, సైన్ అలాగే రాస్తావు. -110 + 10 120. -50 + 47 -50. అప్పు 50 రూపీస్ ఉంది, మన పాకెట్లో 47 రూపీస్ ఉంది.
ఇచ్చేస్తే ఇంకా అప్పే మిగులుతుంది, దట్ ఈస్ -3. ఓకే, నెక్స్ట్ 80 ప్లస్ -30. మన పాకెట్లో 80 రూపీస్ ఉంది, అప్పు 30 రూపీస్ ఉంది. ఇచ్చేస్తే ఇంకా మన ప్యాకెట్లోనే 50 రూపీస్ ఉంటుంది, +50. ఓకే, నెక్స్ట్ -4 ప్లస్ ఒక 3 నెంబర్స్ తీసుకుందాం. ఒకవేళ 8 + 5. ఓకేనా? ఇక్కడ చూడండి 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఇవి రెండు అడిషన్ చేసుకోండి. 8 + 5 టోటల్ ఎంత అవుతుంది? 13 అవుతుంది, ప్లస్ -4. ఇప్పుడు చూడండి మన పాకెట్లో 13 రూపీస్ ఉంది, 4 రూపీస్ బ్యాంక్లో లేదంటే అంగట్లో అప్పు ఉంది అనమాట. 4 రూపీస్ ఇచ్చేగా మన పాకెట్లో ఇంకెంత ఉంటుంది? 9 రూపీస్. ఈ విధంగా 3 నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఈ విధంగానే చేస్తాం. చూడండి, ఇంకా ఒకవేళ అప్పు ఒకసారి మనం 8 రూపాయలు చేసాం, మళ్ళీ 5 రూపాయలు మన పాకెట్లో ఉందనుకుందాం, మళ్ళీ 7 రూపాయలు అప్పు చేసినాం, మళ్ళీ 6 రూపాయల పాకెట్లు. 4 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నువ్వు ఏం చేస్తావంటే నెగటివ్ నెంబర్స్ ఒక చోట రాసుకో, ఈ రెండు అడిషన్ చేసుకో. అంటే అప్పులో రెండు ఒక చోట రాసి అడిషన్ చేస్తాం. మన పాకెట్లో ఉండే డబ్బు ఒక చోట రాసుకొని అడిషన్ చేస్తాం. ఓకేనా? ఈ రెండింటి యొక్క అడిషన్, ఈ రెండింటి రెండు నెగిటివ్ కాబట్టి -15. మొత్తం అప్పు -15 ప్లస్ 5 + 6 11. సో 15 రూపీస్ అప్పు ఉంది, 11 రూపీస్ పాకెట్లో ఉంది కాబట్టి ఇచ్చేస్తే మనకు బ్యాలెన్స్ ఇంకెంత ఉంటుంది? ఇంకా అప్పే 4 రూపీస్ ఉంటుంది. ఈ విధంగా మీరు చేయాలా. ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే, ఎన్ని వీలైనని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే నీవు అంత బెస్ట్ అవుతావు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది బుక్లో రాసేసుకోండి పైన. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఇదే మంత్రము. ఓకేనా? సో కొన్ని హోంవర్క్గా ఇస్తాను నేను, వాటిని చేయండి. మీ బుక్లో ఉన్నటువంటి వాటిని కూడా, మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమ్స్ను కూడా చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ ఇంట్లో అమ్మ కానీ, నాన్న కానీ, అక్క కానీ, అన్న కానీ వాళ్ళ దగ్గర కూర్చొని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్, చూడండి కొన్ని హోంవర్క్గా చూద్దాం. దీస్ ఆర్ హోంవర్క్. -8 + 7 -4 + 8 8 + -10 -8 + 7 + 1 15 + -15 -100 + 90 18 + 7 + -1 14 + -7 -4 + 8 -4 + -8 8 + -4 -8 + 4 -6 + -7 7 + 6 6 + -7 7 + -6 14 + -18 20 + -9 -50 + 49 -4 + -1. ఓకేనా? రైట్, ఇవి వీడియో పాస్ చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, నిదానంగా చేయండి. నెంబర్ లైన్ పైన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినటువంటి మెథడ్స్ ఉన్నాయి కదా, మెయిన్గా అప్పు మెథడ్ చూడండి, బాగా ఈజీ అవుతుంది. లేదంటే స్మాల్ బిగ్ నెంబర్కి సంబంధించినటువంటిది కూడా చెప్పాను నేను. నిదానంగా వినండి, ఇంకొకసారి కావాలంటే వీడియో వినండి, మెథడ్స్ జాగ్రత్తగా చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇంటీజర్స్లో మేము ఆపరేషన్స్ బాగా నేర్చుకున్నామంటే మ్యాథ్స్ దాదాపుగా మనకు వచ్చేసినట్లే. బాగా వినండి. అందుకనేసి వీడియో లెంతీ అయినా కూడా నిదానంగా చెప్పడం జరిగింది. ఇందులో ఓన్లీ అడిషన్ మాత్రమే డిస్కస్ చేసాం. లెట్స్ సీ హియర్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. అడిషన్ చూసాం కదా, అడిషన్ నేర్చుకున్నట్టయితే సబ్స్ట్రాక్షన్ కూడా వచ్చినట్టే. బాగా అడిషన్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎన్ని ఎక్కువ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత బెస్ట్ అవుతారు. అదే మంత్రము. లెట్స్ సీ ఇక్కడ మన సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా చూస్తాం చూడండి. ఇంటీజర్స్ అంటేనే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 5 - 3 చూడాలా, బాగా అబ్జర్వ్ చేయాలా. ఇది ఆపరేషన్. దిస్ ఈజ్ ఆపరేషన్ అంటే సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్ చేస్తున్నాము ఇక్కడ అని అర్థం. దిస్ ఈజ్ నాట్ ఏ సైన్. సో హియర్ 5 ఈజ్ వాట్? 5 ఈజ్ పాజిటివ్ ఇంటీజర్, 3 ఈజ్ ఆల్సో పాజిటివ్ ఇంటీజర్. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ మనము సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. ఫస్ట్ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అది పక్కన పెట్టండి. సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇంపార్టెంట్. దట్ వన్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ సీ హియర్ 3 ఈజ్ వాట్? 3 ఈజ్ పాజిటివ్ నెంబర్. కొంతమంది ఏమనుకుంటారంటే -3 కదా అనేసి నెగటివ్ అనేది ఇక్కడ మైనస్ అనేది ఆపరేషన్. మైనస్ ఈజ్ వాట్? ఆపరేషన్. అంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి. అంటే 5 అనే పాజిటివ్ నెంబర్లో నుంచి
3 అనే పాజిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం. అఫ్కోర్స్ ఇదంతా కూడా అవసరం లేకుండా మీకు తెలుసు 5 - 3 = 2 అని చేయగలుగుతారు. మరి ఇది హోల్ నెంబర్స్లో నేర్చుకున్నాం, ఎందుకంటే ఆల్ హోల్ నెంబర్స్ ఆల్సో ఇంటీజర్స్. సింపుల్గా మనం ఏం రాసేస్తాం, 5 - 3 = 2 అని రాయవచ్చు. అయితే మీరు ఈ విధంగా నెగిటివ్ కూడా సబ్స్ట్రాక్షన్ చేయాల్సి వస్తుంది. అంటే దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని అడిషన్ ఆఫ్ ఇంటీజర్గా మార్చుకోండి. ఇంకా మీకు ఈజీ అనిపిస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. చూడండి ఏ విధంగా మార్చుకుంటాం చూడండి. 5 - 3 కదా, 5 - 3ని జస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 5 జస్ట్ చేంజ్ ది ఆపరేషన్, మైనస్ ఉండింది ప్లస్ రాసుకో, ప్లస్. నెక్స్ట్ ఈ నెంబర్ ఏదైతే ఉందో దీని యొక్క సైన్ చేంజ్, దట్ ఈజ్ -3. చూడండి 5 + -3 ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. 5 + -3 చేయొచ్చు కదా. 5 + -3 అంటే 5 అంటే మన పాకెట్లో ఉన్నటువంటి అమౌంటు, -3 అంటే ఏమి మనము ఇవ్వవలసినటువంటి వేరే వాళ్ళకు అప్పుగా ఇవ్వవలసినటువంటి అమౌంటు. మరి అమౌంట్ తిరిగి ఇచ్చేస్తే మన పాకెట్లో ఇంకెంత ఉంటుంది అమౌంటు, జస్ట్ 2 రూపీస్, దట్ ఈజ్ 2. చూడండి ఈ విధంగా కూడా 2 వచ్చింది కదా. సో మరి ఈ విధంగా చేయండి, ప్రతిదాన్ని ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి, మీకు ఈజీ అనిపిస్తుంది. ఇవి మీరు చేస్తూ వెళ్ళారనుకోండి, దీంట్లో మీరు ఒక లాజిక్ అనేది మీరే కనుక్కోగలుగుతారనమాట. అంటే ఈజీ అనిపిస్తుంది మీకు. న్యూమరస్ ప్రాబ్లమ్స్ ఎన్నైతే మీరు చేస్తారో అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ పైన గ్రిప్ రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నేను రాయడం, ఇక్కడ ఎక్స్ప్రెస్ కూడా చేయడం చూడండి. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఎప్పుడైతే పాజిటివ్ ఇంటీజర్ని మనం సబ్స్ట్రాక్షన్ చేయాలనుకుంటామో అప్పుడు ఏం చేయాలంటే అడిషన్ చేయండి, యాడ్ ది ఆపోజిట్. అంటే మైనస్ ఉంది కదా, ఇక్కడ దీన్ని ఏం చేయాలా, ప్లస్గా మార్చుకోవాలి, యాడ్ చేయాలి. యాడ్ చేసి దీన్ని ఏం చేస్తాము, దీనికి ఆపోజిట్ రాస్తావు. ఇది యాక్చువల్లీ పాజిటివ్ నెంబర్ 3, ఇక్కడ ఏం రాసుకోవాలి నువ్వు, -3 రాసుకోవాలి. ఇక్కడ ఆపరేషన్ కూడా మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేసుకోవాలన్నమాట. సో 5 + -3 = what? It is 2. చూడండి అంటే ఇక్కడ చూడండి, చేంజ్ ది సబ్స్ట్రాక్షన్ టు అడిషన్ అండ్ యూజ్ ద నెగిటివ్ ఆఫ్ ది సెకండ్ నెంబర్. అంటే పాజిటివ్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ ఏం చేస్తాం, దీన్ని నెగిటివ్గా మార్చుకోవాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ న్యూమరస్ ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ మీకు ఇందులో మీనింగ్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, -5 - 3. ఇందాకనే చెప్పాను మనకు ఫస్ట్ నెంబర్తో సమస్య లేదు, సెకండ్ నెంబర్ దిస్ వన్. ఇది పాజిటివ్గా నెగిటివ్గా చూడాలి. ఇది కాదు, దిస్ ఈజ్ ఆపరేషన్, దిస్ ఈజ్ పాజిటివ్. సో పాజిటివ్ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే ఈ మెథడ్ని ఫాలో అవుతాం. ఏం చేస్తాం, ఇక్కడ ఇది ప్లస్ చేసుకుంటాం. ఈ ఫస్ట్ ఉన్నటువంటి నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకో, -5. దీన్ని ఏం చేయాలి, నువ్వు నెగిటివ్ మార్చుకోవాలి. +3 ఏం రాస్తావు నువ్వు, -3 అని రాస్తావు. చూడండి -5 - 3 ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. రెండు నెగిటివ్ నెంబర్లు అడిషన్ చేసేటప్పుడు సేమ్ సైన్ రాసి, రెండింటికి ఉన్నట్టుంది మైనస్ ఒకటి మైనస్ రాసి 5 + 3 8. నెక్స్ట్ లేదంటే మనం అప్పులాగా కూడా చూడొచ్చు అనమాట. -5 అంటే మనం ఇవ్వాల్సినటువంటి అప్పు, -3 అంటే మళ్ళీ ఇంకొక అప్పు చేసాం. మరి రెండు కలిపితే అప్పే కదా అవుతుంది. సో -8. నెక్స్ట్ చూడండి, -2 + 4. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ పాజిటివ్. సో సైన్ చేంజ్ చేస్తాం, ఇక్కడ ఆపరేషన్ చేంజ్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకో, మైనస్ బికమ్స్ ప్లస్ రాసుకోండి, +4 నెంబర్ రాస్తావు -4. సో -2 + -4 -6. ఓకే, 2 - 4 దీన్ని ఏం రాస్తాం, 2 + -4. 2 రూపీస్ ప్యాకెట్లో ఉంది, 4 రూపీస్ అప్పు చేసాం, అమౌంట్ ఇచ్చేస్తే ఇంకా ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పు కాబట్టి -2. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తావో అంత బెస్ట్ అవుతావు, నువ్వు అంత బెస్ట్గా ఆడడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఏం పైది అంటే సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ని సబ్స్ట్రాక్షన్ చేసేటటువంటి ప్రాసెస్ ఇది. ఒకవేళ నెగిటివ్ ఇంటీజర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తాను అనుకోండి, చూడండి సబ్స్ట్రాక్షన్ ఏ నెగటివ్ ఇంటీజర్. ఇక్కడ ఏం చేస్తామంటే
చేంజ్ ది సబ్స్ట్రాక్షన్ టు అడిషన్, ఇక్కడ కూడా మైనస్ని ప్లస్గా మార్చుకోవాలి. అండ్ యూజ్ ది ఆపోజిట్ ఆఫ్ ది సెకండ్ నెంబర్, ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, సెకండ్ నెంబర్ యొక్క ఆపోజిట్ సైన్, అంటే మైనస్ ఉంటే మైనసే ఉంటుంది కాబట్టి పాజిటివ్, నెగిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ కాకుండా ఏం రాయాలి, నువ్వు పాజిటివ్ రాసుకోవాలా. అండ్ 2 నెగటివ్ మేక్స్ ఏ పాజిటివ్, అంటే 2 నెగిటివ్స్ చూడండి ఎలాగా చెప్తా చూడండి. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడం కోసము ఇది ఒక ప్రిన్సిపల్గా ఫస్ట్ మనం సబ్స్ట్రాక్షన్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్, ఒకవేళ ఇది లేకోకుండా కూడా చేసేటటువంటి పద్ధతి కూడా తెలుసుకుందాం ఒకసారి. చూడండి 5 - 3 ఇందాక చూసాం కదా, 5 - 3, 5లో నుంచి 3 సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ గెట్ 2. క్లియర్. 5 - 2 అంటే ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేసే ఇది ఈ నెంబర్ మాత్రమే, ఇది చూడండి పాజిటివ్ నెంబర్. ఈ పాజిటివ్ నెంబర్ ఏమైతే ఉంది, 3 ఉండింది 2 అయింది, ఒకటి డిక్రీజ్ అయింది. సో వాల్యూ చూడండి 5 - 2 ఇదేమైతే ఉంది, 1 ఇంక్రీజ్ అవుతా ఉంది, 1 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 2 becomes -1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 becomes 1 అంటే ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అంటే ఒకటి తగ్గింది అనమాట, మైనస్. ఇక్కడ 3 నుంచి 2 ఒకటి తగ్గింది, కానీ రిజల్ట్ చూడండి, రిజల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి పెరిగింది. అలాగని 5 - 1 ఏమవుతుంది, ఇట్ వుడ్ బి 4. సో ద రిజల్ట్ వుడ్ బి 1 ఇంక్రీజ్. క్లియరా? సేమ్ నెంబరే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇంకా కొంచెం తగ్గించాం, 1 becomes 0 అంటే ఒకటి డిక్రీజ్ అయింది, అప్పుడు చూడండి 5 - 0 ఇస్ వాట్, ఇట్ ఈస్ 5. 5లో నుంచి 0 సబ్స్ట్రాక్షన్ చేస్తే 5 ఇట్ సెల్ఫ్ అదే వస్తుంది. ఇక్కడ చూడండి, అంటే ఇదేమైంది చూడండి, ఇక్కడ కూడా ఇది ఒకటి ఇంక్రీజ్ అవుతా ఉంది. అంటే ఒక నెంబర్ నుంచి మనము ఇంకొక నెంబర్ని ఇలా డిక్రీజ్ చేసుకుంటూ సబ్స్ట్రాక్షన్ చేస్తే దాని యొక్క డిఫరెన్స్ ఏమైతే ఉంది, ఇంక్రీజ్ అవుతా ఉంది. ఇదే ప్యాటర్న్, ఇది ఒక ప్యాటర్న్గా మనము ఇది ఫాలో అప్ అయినాం అనుకోండి. ఇక్కడ నుంచి మళ్ళా ఇంకొకటి తగ్గించాం, 0 కన్నా ఒకటి తక్కువ, 0 కన్నా నెంబర్ లైన్ పైన చూడండి 0 కన్నా ఒకటి తక్కువ అంటే -1 అవుతుంది, ఒకటి ఎక్కువ అంటే +1 అవుతుంది. ఇంకా 0 కన్నా ఒకటి తక్కువ అంటే ఏం చేయాలా, -1. అంటే ఇక్కడ -1ని ఇది సబ్స్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాం. నెగిటివ్ నెంబర్ని ఇక్కడ నుంచి నెగిటివ్ వస్తుంది చూడండి, నెగిటివ్ నెంబర్ని ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆపరేషన్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాం. సో ఇదే ప్రాసెస్లో ఇక్కడ ఎట్లయితే ప్యాటర్న్ ఫాలో అయిపోయినామో, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి తగ్గింది కదా, 0 నుంచి ఇక్కడ ఒకటి తగ్గితే -1. సో ఇదే ప్యాటర్న్లో ఇక్కడ రిజల్ట్ కూడా ఏం కావాలా, +1 ఒకటి పెరగాలి. అంటే 5 తర్వాత ఏమొస్తుంది చెప్పండి, 6. 5 తర్వాత 6 వస్తుంది. అలాగనే మళ్ళీ -1 నుంచి మళ్ళీ ఇంకొకటి తగ్గించాము అనుకోండి, -2 అవుతుంది. నెక్స్ట్ దీని ప్రకారంగా ఇక్కడ ఏమవుతుంది, ఒకటి పెరగాల, రిజల్ట్ ఒకటి ఇంక్రీజ్ కావాలి, డిఫరెన్స్ అంటే 6 + 1 7. నెక్స్ట్ మళ్ళీ ఒకటి డిక్రీజ్, సో ఇది ఏమవుతుంది, ఒకటి ఇంక్రీజ్ అవుతుంది 8. చూడండి, అబ్జర్వ్ చేయండి, క్లియర్గా చూడండి. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ, ఇక్కడ నుంచి ఏమైతే ఉంది అంటే నీకు సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ నెగటివ్ ఇంటీజర్, నెగటివ్ నెంబర్ని ఇంటీజర్ చేసేటప్పుడు సింపుల్గా నువ్వు ఏం చేస్తున్నావు అంటే 5కు 1 అడిషన్ చేస్తున్నావు అనమాట, 2 యాడ్ చేసేసారు, 5 + 1 సైన్తో పనిలే. అంటే 2 మైనస్లు ఉన్నాయనుకో, ఇట్లా ఇది ఆపరేషన్కు ఉన్నటువంటి మైనస్, ఇది నెగటివ్ నెంబర్కు ఉన్నటువంటి మైనస్, అదే ఇక్కడ 2 నెగటివ్ మేక్స్ ఏ పాజిటివ్, అది దాని అర్థం. ఇక్కడ 2 నెగటివ్స్ మేక్స్ పాజిటివ్ అంటే 5 మైనస్ ఆఫ్ అని చెబుతుంది, 5 - -1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 5 + 1. ఈ రెండు అడిషన్ చేస్తున్నావు, 5 + 1. అలాగే 5 - -2 అంటే ఇదేమవుతుంది, 5, ఈ రెండింటిని అడిషన్ చేస్తావు, 5 + 2, --- ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. అలాగే 5 + 3. క్లియర్? ఈ విధంగా నెగటివ్ ఇంటీజర్ని మనము సబ్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి 2-3 పద్ధతులు ఏదో ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నీకు ఏది బాగా అనిపిస్తుందో అది చెయ్యి. డైరెక్ట్గా నెగిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తున్నావు అనుకో, 2 యాడ్ చేసేసి, ఫస్ట్ దానికి సైన్ చేంజ్ కాదు, ఇది +5 ఉంటే +5 అలాగే ఉంది, కానీ సెకండ్ నెంబర్ ఏమవుతుంది, -2 ఉంటే +2 అవుతుంది. ఎప్పుడు సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు, అడిషన్ కాదు, సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు. క్లియరా? అర్థమవుతా ఉంది. మరి దీనికి సంబంధించి
కొన్ని ఎక్సర్సైజులు చూద్దాం. కొన్ని ఎక్సర్సైజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెంబర్ లైన్కి వద్దాం, ఎందుకంటే కాన్సెప్ట్ వెంటనే మీరు కొద్దిగా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి. 10 - 15, 10 - 15 ఇక్కడ పాజిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తుంది. ఇది ఆపరేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు ఇది ఏమవుతుంది, 10 + -15 రెండు ఒకటి. 10 - 15 ఈజ్ నథింగ్ బట్ 10 + -15. అడిషన్ చేస్తే ఇక్కడ చూడండి 10 రూపీస్ మన జోబులో ఉన్నాయి, 15 రూపీస్ మనం అంగట్లో అప్పు ఉన్నాం, మన డబ్బు మనకు ఇచ్చేస్తాం. ఇచ్చేసిన అప్పు తీరదు, ఇంకా అప్పు 5 రూపాయలు. అప్పు అంటేనే డెబిట్ అంటేనే మైనస్. సో ద ఆన్సర్ విల్ బి వాట్, ఇట్ ఈస్ -5. ఇట్లా చేయొచ్చు. లేదు, నేను ఇంకో మెథడ్ చెప్పాను కదా, 10 + -15 నువ్వేం రాస్తావు, 2 భాగాలు చేసుకో, 2 అప్పులుగా రాసుకో. 5 రూపీస్ అప్పు ప్లస్ 10 రూపీస్ అప్పు. అప్పుడు ఏమవుతుంది, ఈ 10 రూపీస్ ఈ 10 రూపీస్ క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ -5. అట్లా కూడా రాసుకోవచ్చు. లేదు అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలా, ఇప్పుడు ఎప్పుడు కూడా చూడండి 10, 15 ఇది పాజిటివే ఇది పాజిటివే కదా. 10, 15 కంపారిజన్ చేస్తే 10 ఈజ్ లెస్ దాన్ 15. ఎప్పుడు కూడా లెస్ అంటే లేదంటే స్మాల్ మైనస్ బిగ్, స్మాల్ మైనస్ బిగ్, ఆల్వేస్ మైనస్ నెగిటివ్ వస్తుంది అనమాట. చిన్న దాంట్లో నుంచి పెద్దది తీసేస్తే సబ్స్ట్రాక్షన్ చేసే రెండు కూడా పాజిటివ్ నెంబర్లే. రెండు ఏది, ఈ 10 పాజిటివే 15 పాజిటివ్. ఈ విధంగా ఉన్నప్పుడు స్మాల్లో నుంచి బిగ్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకో. మరి ఆన్సరు న్యూమరికల్ ఏంపా అంటే నువ్వు బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ తీసేయి. 15లో నుంచి 10 సబ్స్ట్రాక్షన్ చేయి, 15లో 10 సబ్స్ట్రాక్షన్ చేస్తే 5. కానీ సైన్ ఏం చేయాలి, ఇక్కడ మనం మైనస్ రాయాలి, ఎందుకంటే స్మాల్లో బిగ్ సబ్స్ట్రాక్షన్ చేసేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ వన్ చూడండి, -7 - 9. ఇక్కడ ఈ నెంబర్ ఇంపార్టెంట్ మనకు, ఇది ఆపరేషన్, ఇది 9 ఈజ్ పాజిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తున్నామంటే అదొక అడిషన్ అనే అర్థము. -7 ఇక్కడ ఆపరేషన్ మైనస్ బదులు ప్లస్ రాసుకుంటావు, అడిషన్ ఆపరేషన్. ఈ 9 ఏం చేస్తామంటే -9 అని రాసుకుంటాం. చూడండి 7 రూపీస్ అప్పు ఉన్నావు, మళ్ళీ 9 రూపీస్ అప్పు చేసినావు, టోటల్ -16. ఈ విధంగా మనము సులభంగా చేయవచ్చు. ఎప్పుడు కూడా రెండు నెగిటివ్లు అయితే అదే సైన్ రాస్తాము, ఆ రెండింటిని అడిషన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి థర్డ్ వన్ చూడండి, 8 - -6. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నది నెగటివ్ నెంబరు. నెగటివ్ నెంబర్ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నామంటే నువ్వేం చేయాలంటే సైన్ ఇక్కడ మైనస్ ఉండేది ప్లస్ రాస్తావు, దాని మాదిరిగా కూడా అనుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏం చేయాలి, దీనికి సైన్ చేంజ్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే 15 ఉంటే -15 రాస్తాం, అట్లనే -6 ఉంటే +6 రాస్తాం, అంతే సింపుల్. 8 + 6 = 14. సబ్స్ట్రాక్షన్ అన్నప్పుడు సైన్ చేంజ్ చేసేసేయండి, ప్లస్ రాయండి, సెకండ్ నెంబర్ను ఆపోజిట్ రాయండి, ఆపోజిట్ సైన్ రాయండి. పాజిటివ్ అయితే నెగిటివ్, నెగిటివ్ అయితే పాజిటివ్. ఇక్కడ అంతే. ఫోర్త్ వన్ చూడండి, -12 అలాగే రాస్తావు. ఇక్కడ చూడండి మైనస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తావు, -5 ఉంది కాబట్టి +5 రాస్తావు, అంతే అయిపోయాయి. ఇక్కడ చూడండి -12 + 5. -12 అంటే 12 రూపాయలు అప్పు ఉన్నాం, 5 రూపాయలు జోబులో ఉంది, మన జోబులో ఉన్నట్టు 5 రూపీస్ ఇచ్చేసినా కూడా ఇంకా 7 రూపీస్ అప్పు ఉంటుంది కాబట్టి -7. లేదంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, గుర్తు లేకోకుండా చూడండి, ఎప్పుడు ఒకటి నెగటివ్ ఒకటి పాజిటివ్ అయినప్పుడు గుర్తు లేకోకుండా చూడండి. 12 ఇది 5, సబ్స్ట్రాక్షన్ చేసి 7, మరి 12కు ఉన్నటువంటి సైన్ ఏది మైనస్, ఆ సైన్ రాసేస్తాం. ఈ విధంగా చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్. కేర్ఫుల్గా వాచ్ చేయండి, వీడియో రిపీట్ చేసుకొని చూడండి, జాగ్రత్తగా గమనించి నోట్స్ రాసుకోండి, ఎగ్జాంపుల్స్ స్టడీ చేయండి, మీకు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు దీన్ని మనము నెంబర్ లైన్ పైన కూడా ఏ విధంగా చేస్తామో ఒకసారి తెలుసుకుందాం. చూడండి నెంబర్ లైన్ పైన, రైట్. ఫస్ట్ 5 - 3. 5 - 3 ఇక్కడ చూడండి, స్టార్ట్ అట్ ద ఫస్ట్ ఇంటీజర్ నుంచి స్టార్ట్ చేస్తాం. 5 + 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, +5. దిస్ ఈజ్ నెక్స్ట్. సెకండ్ ఏం చేయాలా, మూవ్ లెఫ్ట్ ఫర్ ఏ పాజిటివ్.
ఇది పాజిటివ్ నెంబరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఆపరేషను, దిస్ ఈజ్ ఆపరేషన్, దిస్ ఈజ్ పాజిటివ్ నెంబర్. మూవ్ లెఫ్ట్ ఫర్ పాజిటివ్. ఇక్కడ పాజిటివ్ నెంబర్కి అయితే మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. ఎంత ఉంటే అంత, 3 కాబట్టి 3 స్టెప్స్, 1 2 3. ఓకేనా. సో ఎక్కడికి వచ్చాం మరి మనము 2. సో 5 - 3 = 2. ఒకవేళ మూవ్ రైట్ ఫర్ సబ్స్ట్రాక్టింగ్ ఏ నెగిటివ్. నెగిటివ్ అయితే ఏం చేయాలా, మనము రైట్ సైడ్ మూవ్ కావాలి. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి అవసరం లేదు. ఇది ఈ రెండు మాత్రమే అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. స్టార్ట్స్ అట్ ది ఫస్ట్, -2 కాబట్టి -2. తర్వాత ఇది ఆపరేషను, ఇది 4 చూడండి. 4 ఈజ్ వాట్, 4 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ అంటే మళ్ళీ కూడా సెకండ్ స్టెప్. మూవ్ లెఫ్ట్ ఫర్ ది పాజిటివ్. లెఫ్ట్కి వెళ్తాం. ఎన్ని స్టెప్స్, 4 స్టెప్స్, 1 2 3 4. సో వేర్ వీఆర్ అట్ -6. దట్ ఈజ్ -6. నెంబర్ లైన్ కూడా రాసుకోండి. నెంబర్ లైన్ రాసుకొని నీట్గా రాసుకోండి. నెంబర్ లైన్ అనేది ఏమవుతుందంటే కాన్సెప్ట్ను మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఇలాంటి సమ్స్ కూడా మీరు కొన్ని మీరే చేయండి. తర్వాత ఒకవేళ నెగిటివ్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ సైన్ ఇది వచ్చేసి నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాము, 1 3. ఫస్ట్ ఏం చేస్తావు, స్టార్ట్స్ ఫ్రమ్ ది ఫస్ట్. 3 ఎక్కడ ఉంది, ఇక్కడ, రైట్. నెగిటివ్ కాబట్టి మూవ్ రైట్ ఫర్ సబ్స్ట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి రైట్కి ముందు మూవ్ కావాలి. ఎన్ని స్టెప్స్ మూవ్ కావాలా, 2 స్టెప్స్, 1 2. ఓకేనా, రైట్. వేర్ వీఆర్ అట్ 5. దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ చూడండి, ఇక్కడ -2 -4. ఇక్కడ నెగిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ నెంబర్తో సంబంధం లే, అది పాజిటివ్గా నెగిటివ్గా ఏమి ఇబ్బంది లేదు. అది ఏది ఉన్నా కూడా ఎఫెక్ట్ కాదు. మనకు సెకండ్ నెంబర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. నెగిటివ్ కాబట్టి ఫస్ట్ నెంబర్ -2 అక్కడ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి నెగిటివ్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, థర్డ్ స్టెప్ మూవ్ రైట్ సైడ్ మూవ్ కావాలి సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు. సో ఎన్ని స్టెప్స్, 4, 1 2 3 4. సో వేర్ వీఆర్ అట్ 2. సో ఆన్సర్ ఈస్ 2. ఈ విధంగా నంబర్ లైన్ ఉపయోగించి కూడా మనము సబ్స్ట్రాక్షన్ చేయవచ్చు. శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత బెస్ట్ అవుతారు. సో వీటిని మీరు హోంవర్క్గా చేయండి. నెంబర్ లైన్ అవసరం లేదు. మామూలు మెథడ్లోని ఇందాక నేను చెప్పాను కదా, ఆ మెథడ్స్లో వీటిని చేసే ప్రయత్నం చేయండి. తర్వాత జాగ్రత్తగా వీటిని నోట్ డౌన్ చేసుకోండి. ఇది 5th వన్ వచ్చేసి 0 - 6, రైట్. నెక్స్ట్ ఇంకా కనబడుతున్నాయి కదా, రైట్, క్లియర్. నెక్స్ట్ చూద్దాం మల్టిప్లికేషన్. వెరీ ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇక్కడ వీటి మామూలుగా సైన్స్ మనం యూజ్ చేస్తాం. సైన్ రూల్ వాడేసి ఇది ఒకసారి వినండి, మళ్ళీ దీని మీనింగ్ కూడా చెప్తాను నేను, ఇబ్బంది ఏం లేదు. పాజిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ కూడా పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ గివ్స్ పాజిటివ్. చూడండి, 3 పాజిటివ్ నెంబర్, 4 పాజిటివ్ నెంబర్ కాబట్టి మల్టిప్లికేషన్ 3 4 = 12, 12 ఆల్సో పాజిటివ్ నంబర్. తర్వాత నెగటివ్ నెంబర్ని నెగటివ్ నెంబర్తో మల్టిప్లై చేసామనుకో, నెగటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను, మీరేమి ఇబ్బంది పడద్దండి. చూడండి, ఫస్ట్ ఇది వినండి. -3 నెగిటివ్, -4 నెగిటివ్, ప్రోడక్ట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక సైన్తో సంబంధం లేదు, 3 4 = 12 అని రాసి ప్లస్ రాస్తూ ఉంటాం, పాజిటివ్. ఓకేనా. పాజిటివ్ని మనం నెగిటివ్తో మల్టిప్లై చేసామనుకోండి, నెగిటివ్ వస్తుంది. చూడండి, ఎగ్జాంపుల్ 3 ఈజ్ పాజిటివ్, 4 ఈజ్ నెగిటివ్. రెండింటిని మల్టిప్లై చేస్తే రిజల్ట్ 3 4 = 12 రాస్తావు, మైనస్ రాస్తావు, అంటే ఇది నెగిటివ్. అలాగే నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు కూడా నెగిటివ్ అనే వస్తుంది. అంటే ఈ రెండింటిలో అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటిలో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఒకటి పాజిటివ్ ఉండాలా, ఒకటి నెగిటివ్ ఉండాలి. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ ఆల్వేస్ నెగిటివ్. బట్ both are positive, product is positive. Both are negative, product is also positive. Okay na?
చూడండి -3 is negative, 4 is positive and product is negative. ఓకేనా, క్లియరా? రైట్, ఇదంతా ఒకటి చూద్దాం. ఇది మనకు మామూలుగా తెలిసిందే 3 4s are 12. ఇప్పుడు చూడండి పాజిటివ్ ఇంటూ పాజిటివ్ అన్నాం, అవునా? ఇప్పుడు 3 4s are అంటే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రోడక్ట్ అంటానే రిపీటెడ్ అడిషన్, 3 4s లేదంటే 4 3s అని అర్థం. 4 టైమ్స్ అడిషన్ చేయాలని అర్థం. చూడండి 3 + 3 + 3 + 3 విచ్ ఈస్ 12. క్లియర్, పాజిటివే కదా. సో పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ పాజిటివ్. క్లియరా? రైట్. అలాగనే ఇది చెప్తాను, ఇది చివరిలో చెప్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. ఈ రెండు చూడండి, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈజ్ నెగటివ్ అన్నాం. నెగటివ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం? 3 × -4. ఇందాక చెప్పినట్టుగా 3 - 4s అంటే -4ని 3 టైమ్స్ తీసుకో, అంతా ఒకటి. -4ని 3 టైమ్స్ తీసుకుంటే -4 ప్లస్ -4 ప్లస్ -4. మనకు అడిషన్ తెలుసు కదా. చూడండి అన్నీ నెగిటివ్ అయినప్పుడు ఆన్సర్ కూడా నెగిటివ్ వస్తుంది. అడిషన్లో చూసాం, అన్ని రిమైనింగ్ అన్ని అడిషన్ చేస్తాం. 4 + 4 + 4 విచ్ ఈస్ నెగటివ్. చూడండి పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈజ్ నెగిటివ్. నెక్స్ట్ నెగటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ అన్నారు, అవును కాదో చూద్దాం. -3 × 4 అంటే ఇక్కడ -3ని మనము 4 టైమ్స్ తీసుకోవాలని అర్థం. -3ని 4 టైమ్స్ తీసుకుంటే -3 ప్లస్ -3. క్లియర్? సో అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ రాస్తాం. 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12 విచ్ ఈజ్ నెగిటివ్. అన్ని క్లియర్ అయినాయి కదా? అన్ని క్లియర్ అయినాయి. ఇది ఒకటి ఉంది, నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ ఎట్లా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, క్లియరా? ఇది నోట్ డౌన్ చేసుకోండి. రైట్. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. 5 × -2 ఓకేనా. 5 × -2 ఏమవుతుంది? 5 × -2 ఇందాకనే చూసాం. పాజిటివ్ ఇంటూ నెగటివ్ ఈజ్ నెగటివ్. సో నెగటివ్ సైన్ రాస్తావు. 5 2s are 10. క్లియరా? ఇది తెలుసు. ఇప్పుడు నేనేం చేశానంటే -2ని కాన్స్టాంట్గా ఉంచేసి ఇక్కడ 5 ఏదైతే ఉందో 5 వాల్యూని ఒకటి తగ్గిస్తూ వస్తాను, డిక్రీజ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఒకటి డిక్రీజ్ చేసామనుకోండి ఏమవుతుంది? ఇట్ విల్ బి 4. సో 4 × -2 ఈజ్ వాట్? ఇట్ ఈజ్ -8. బాగా అబ్జర్వ్ చేయాలా. ఇక్కడ ప్రోడక్ట్ ఏమేమి చూడండి, -8 నుండి -10 నుంచి -8 అయింది. అంటే నెంబర్ లైన్ పైన -10. ఇక్కడ చూడండి నెంబర్ లైన్ పైన ఇక్కడ -10 వస్తుంది, -9 -8 అరౌండ్ హియర్ 0. అంటే 0కి ఏదైతే దగ్గర ఉంటుందో అదే పెద్దది. -10 -8 కంపారిజన్ చేసామనుకోండి, -8 ఈజ్ గ్రేటర్ దాన్ -10. లేదు అప్పు రకంగా చూసామనుకోండి, 10 రూపాయలు అప్పు ఉండడం మేలా, 8 రూపాయలు అప్పు ఉండడం మేలా? 8 రూపాయలు అప్పు ఉండడమే గ్రేట్ కదా. కాబట్టి -8 ఈజ్ గ్రేటర్ దాన్ -10. అంటే ఇక్కడ వాల్యూ ఏమైంది? పెరిగింది. -10 నుంచి -8 అయింది. అంటే వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 2 ఇంక్రీజ్ అయింది. +2. ఓకేనా, క్లియరా? రైట్. ఇప్పుడు చూడు, ఈ విధంగా నేను ఇదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ చెప్తా చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇది ఇంకోటి తగ్గిస్తాను. దెన్ ఇట్ వుడ్ బి 3 × -2. 3 × -2 ఈజ్ వాట్? -6. మళ్ళీ వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? అరౌండ్ 2 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మళ్ళా తిరిగి ఇంకొకటి తగ్గిస్తాను. దెన్ దిస్ విల్ బి 2. 2 × -2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? It is -4. So again it is increased by 2. Now see again ఇక్కడ మనం ఒకటి డిక్రీజ్ చేస్తే
1 into minus 2. 1 into minus 2 is what? Minus 2. Again 2 increase అయింది, మళ్ళా ఇంకొకటి తగ్గిద్దాం, then this will be 0. 0 into minus 2. 0 into minus 2 చదివాం కదా, మనకు తెలుసు, మనం హోల్ నెంబర్స్లోనే చేసాం. 0తో దేన్ని మల్టిప్లై చేసినా కూడా 0నే. అగైన్ మళ్ళీ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? yes, it is increases by 2. అగైన్ మరి ఇక్కడ మనము ఇంకొకటి డిక్రీజ్ చేద్దాం, తగ్గిద్దాం. ఏమవుతుంది? దిస్ విల్ బి -1. సో ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు, సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కదా. ప్యాటర్న్ అనేది మ్యాథమెటిక్స్లో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతాం. ఎలా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ నెంబర్ యొక్క వాల్యూని ఒకటి డిక్రీజ్ చేస్తుంటే సెకండ్ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నా ఒక నెగిటివ్ వాల్యూ, ప్రోడక్ట్ ఏమవుతుంది? గ్రాడ్యువల్గా 2 ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ 2 ఇంక్రీజ్ అయితే దెన్ దిస్ విల్ బి వాట్? ఇట్ ఈస్ +2. చూడండి, నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్, వాట్? ఇట్ ఈస్ పాజిటివ్ నెంబర్. ఇంకోటి చూడండి కావాలంటే ఇలాగని ఇంకోటి డిక్రీజ్ చేసామనుకోండి, -2 ఇంటూ -2, మళ్ళా ఒక 2 ఇంక్రీజ్ కావాలి. 2 ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? దిస్ విల్ బి 4. దిస్ విల్ బి 4. సో దట్స్ వై నెగటివ్ నెంబర్ ఇంటూ నెగటివ్ నెంబర్ ఇంటూ నెగటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఇట్ ఈస్ పాజిటివ్. ఓకేనా? క్లియరా? ఇది అర్థమైంది కదా. వీటినే మనం సింపుల్గా మనం ఏం చదువుకుంటా ఉంటాం అంటే ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని కూడా చదువుకుంటూ ఉంటాం. ఈ సైన్స్ రూల్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ప్రోడక్ట్ అనేది వెరీ 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 ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. మరి ఇందులో కొన్ని స్పెషల్ కేసెస్ కూడా చూద్దాం. కొన్ని స్పెషల్ కేసెస్. లెట్స్ సీ హియర్ సమ్ స్పెషల్ కేసెస్ అబౌట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. సి ఫస్ట్ వన్ చూడండి, మల్టిప్లయింగ్ బై 0. 0తో మల్టిప్లై చేస్తే ఇందాకనే చూసాం హోల్ నెంబర్స్కి ఎట్లనో, తర్వాత మనకు ఇంటీజర్స్ కూడా అంతే. ఎనీ ఇంటీజర్ ఇంటూ 0 ఈజ్ ఆల్వేస్ 0. ఎనీ, నువ్వు ఏదైనా తీసుకో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 into 0 ఈజ్ 0, -5 into 0 ఈజ్ ఆల్సో 0, 100 into 0 ఈజ్ ఆల్సో 0. ఇది నోట్ చేసుకోండి. సెకండ్ వన్, మల్టిప్లయింగ్ బై 1. 1తో మల్టిప్లై చేసామనుకోండి, ఎనీ ఇంటీజర్ ఇంటూ 1 ఈజ్ ఆల్వేస్ సేమ్ ఇంటీజర్, అదే ఇంటీజరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ -7 into 1 ఈజ్ వాట్? -7. 8 into 1 ఈజ్ వాట్? ఇట్ ఈస్ 8. ఓకేనా? రైట్. తర్వాత ఇంకొక మల్టిపుల్ ఇంటీజర్స్, ఇంపార్టెంట్ ఇది. మల్టిపుల్ ఇంటీజర్స్ ఉన్నాయనుకోండి, అంటే మల్టిపుల్ అంటే ఇప్పుడు మనం ఏం చూసాము? 4 into -3, 2 ఇంటీజర్సే ఉన్నాయి. ఇది ఏమవుతుంది చెప్పండి? -12. అలాగే 8 into -3, అదేమవుతుంది మనకు? -24. -4 into -6, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, +20. ఇలా 2 ఇంటీజర్సే తీసుకుంటున్నాం. అలా కాకుండా మల్టిపుల్ ఇంటీజర్స్ లైక్ -5 into 6 into 2 అన్నామనుకోండి, ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు మనకు సైన్ ఏది వస్తుంది అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి మనం అంటే కౌంట్ ద నంబర్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్. అందులో నెగటివ్ ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో చూడండి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. ఓకే. నెక్స్ట్ సెకండ్, ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ ఉంటే ప్రోడక్ట్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. ఇక్కడ 1 అనేది ఏమి? ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కాదు కదా. ఒకవేళ ఆడ్ నెంబర్ ఏందనుకోండి, ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ ఉన్నాయనుకోండి, రిజల్ట్ విల్ బి నెగటివ్. ఇక్కడ దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందంటే మనకు నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఒకటే ఒకటి ఉంది కాబట్టి. 1 అనేది ఏమి? ఆడ్ నెంబర్. ఓన్లీ 1 నెగిటివ్ ఇంటీజర్ ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ కాబట్టి, సో దీని యొక్క రిజల్ట్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది. చూడండి, 5 6 are 30, 32 are 60, -60. ఒకవేళ చూడండి ఇక్కడ ఒకవేళ ఈవెన్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ చూద్దాం. -3 into -1 into -2 into -4. ఈ విధంగా దీని యొక్క రిజల్ట్ చూద్దాం. చూడండి, అన్ని ఈవెన్ నెంబర్సే. 1
అన్ని నెగిటివ్ నెంబర్సే 2 3 4 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో నెగిటివ్ నెంబర్స్ అనేటివి ఇక్కడ ఏమి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ ఉన్నాయి కదా, కాబట్టి రిజల్ట్ ఏమొస్తుందంటే పాజిటివ్. ప్లస్ అని రాయవచ్చు, రాయకోకుండా ప్లస్ అని అర్థం. ఇప్పుడు రిజల్ట్ చూడండి, 3 1 is 3, 2 4 jar 8, సో 3 8 jar 24 ఈ విధంగా రాస్తాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, -1 into -1 into -1 into 5. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 నెగిటివ్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 3 నెగిటివ్ ఉన్నాయి. కాబట్టి రిజల్ట్ వచ్చేసి మైనస్. ఎందుకంటే 3 అనేది ఏమి, ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ గివ్స్ నెగటివ్ రిజల్ట్. ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ గివ్స్ పాజిటివ్ రిజల్ట్. చూడండి 1 into 1 1, 1 into 1 is 1, 1 5 are 5, that is -5. సో ఈ విధంగా మరి మనము ఈ రూల్స్, సైన్ రూల్స్, కొన్ని స్పెషల్ కేసెస్, అలాగే మల్టిపుల్ నెగటివ్స్ గురించి నీట్గా రాసుకోండి, నోట్స్ రాసుకొని స్టడీ చేయండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తావో అంత బెస్ట్ అవుతావు. ఓకేనా? కొన్ని ఇక్కడ మీకు హోంవర్క్గా ఇవ్వడం జరిగింది. వీటిని నోట్ డౌన్ చేసుకొని, వీడియో పాస్ చేసుకోండి, నోట్ డౌన్ చేసుకొని వీటిని చేయండి. ఓకేనా? క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఆపరేషన్ ఈజ్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. మరి డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్లో కూడా మనకు సైన్ రూల్స్ ఉన్నాయి. సైన్ రూల్స్ సేమ్ ఇందాక మనము మల్టిప్లికేషన్కి ఏ విధంగా చూసామో సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్ అక్కడ ఇంటూ ఉంటుంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, పాజిటివ్ అపాన్ అంటే ఇక్కడ డివైడెడ్ బై అని అర్థం. పాజిటివ్ డివైడెడ్ బై పాజిటివ్ ఏమొస్తుంది, పాజిటివ్. ఎందుకంటే పాజిటివ్ ఇంటూ పాజిటివ్ కదా, అలాగే పాజిటివ్ డివైడెడ్ బై పాజిటివ్ ఇస్ ఆల్సో పాజిటివ్. క్లియర్? రెండింటిని పోల్చుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, 12 divided by 4, 12 is positive, 4 is positive, division is also positive. Next, negative divided by negative. ఇందాక చూసాం కదా, నెగటివ్ ఇంటూ నెగటివ్ ఏమవుతుంది మనకు, పాజిటివ్ అవుతుంది. అలాగని ఇక్కడ నెగటివ్ డివైడెడ్ బై నెగటివ్ ఈజ్ పాజిటివ్. సో -12 ఈజ్ నెగటివ్, -4 నెగటివ్. రెండింటిని డివిజన్ చేస్తే +3 అంటే 12/3 చేస్తాం. 12ని 4తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది మనకు, 4 3 is 12. సో పాజిటివ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, పాజిటివ్ డివైడెడ్ బై నెగటివ్ ఈజ్ వాట్, నెగటివ్. పాజిటివ్ డివైడెడ్ బై నెగటివ్ is equals to what, it is negative. చూడండి, పాజిటివ్ డివైడెడ్ బై నెగటివ్, రిజల్ట్ ఈజ్ నెగటివ్. ఓకేనా? రైట్. నెగటివ్ డివైడెడ్ బై పాజిటివ్, నెగటివ్ డివైడెడ్ బై పాజిటివ్ ఈజ్ వాట్, ఇది ఈజ్ నెగటివ్. ఓకేనా? ఇది సేమ్ సిమిలర్గా మనకు ఈ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగనే ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్ చూడండి, ఇక్కడ ఇంటూ ఉంది, డివైడెడ్ బై రాసుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా డివైడెడ్ బైనే. సో మల్టిప్లికేషన్ సైన్ రూల్స్ ఎలా ఉంటాయో డివైడెడ్ బై రూల్స్ కూడా అలాగనే. జస్ట్ మనం సైన్ కనుక్కుంటాం, మళ్ళీ డివిజన్ తెలుసు మనకు. 12ను 4తో డివిజన్ చేసినా, 12ను 3తో డివిజన్ చేసినా రిజల్ట్ ఎంత వస్తుందని మనకు ఈజీగా తెలుసు. అలాగే ప్రోడక్ట్ అంతే, మల్టిప్లికేషన్ వస్తుంది కదా అందరికీ కూడా. ఇక్కడ సైన్ అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్. ఆ సైన్ రూల్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాటిని అప్లై చేసినట్టయితే ఈజీగా వాటి యొక్క ప్రోడక్ట్ తర్వాత డివిజన్ మీరు చేయగలుగుతారు. అలాగే మరి కొన్ని స్పెషల్ కేసెస్ గురించి చూడండి. స్పెషల్ కేసెస్ వీటిని కూడా నీట్గా రాసుకోండి. ఓకేనా? ఫస్ట్ కేసు చూడండి, డివైడ్ బై 0. 0తో డివిజన్, మరి హోల్ నెంబర్స్లో కూడా చదివి వింటాం మరి. సో డివిజన్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 0తో మనము డివిజన్ చేయలేము, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. చూడండి, 5 డివైడెడ్ బై 0, 5ని 0తో డివిజన్ చేసేకి అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత డివైడింగ్ 0 బై నాన్-జీరో ఇంటీజర్. ఇక్కడ 0ని ఏదైనా ఒక నాన్-జీరో, 0ని మళ్ళీ 0 కాకోకుండా 1 2 3 -1 -2 దేంతో డివిజన్ చేసినా ఇట్ ఈస్ ఆల్వేస్ 0.
ఇట్ ఈస్ ఆల్వేస్ 0. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక యూనివర్సల్గా ఏమి ఇచ్చారంటే 0 డివైడెడ్ బై n. n అంటే ఇక్కడ అంటే ఏంపా అంటే n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 కాకుండా నువ్వు ఏ నెంబర్ అన్న రాయి, ఇట్ ఈస్ ఆల్వేస్ గివ్స్ వాట్, ఇట్ ఈస్ గివ్స్ 0. దట్ ఈస్ ఎగ్జాంపుల్ చూడండి, 0 డివైడెడ్ బై 5 ఈజ్ 0. 0 డివైడెడ్ బై -5 సైన్తో కూడా సంబంధం లేదు ఇక్కడ, 0నే. ఎందుకంటే ఇక్కడ ఇది పాజిటివ్ నెగిటివ్ అనేం కాదు, 0 ఈజ్ నాట్ ఏ పాజిటివ్, 0 ఈజ్ నాట్ ఏ నెగిటివ్. కాబట్టి రిజల్ట్ వచ్చే 0 కూడా దీనికి సైన్ కూడా రాయాల్సిన అవసరం లేదు, 0 అని మైనస్ అని ప్లస్ అని రాసే పని లేదు. ఓకేనా. తర్వాత థర్డ్ వన్ చూడండి, డివైడింగ్ బై 1. 1తో డివిజన్ ఉంది చూడండి, 1తో డివిజన్. ఏ ఇంటీజర్ అయినా కూడా మనం 1తో డివిజన్ చేస్తే సేమ్ ఇంటీజర్ వస్తుంది. ఎట్లయితే మల్టిప్లికేషన్లో 7 into 1 ఈజ్ 7, అలాగని 7 డివైడెడ్ బై 1 ఈజ్ ఆల్సో 7. సేమ్ నెంబర్ రావడం జరుగుతుంది. డివైడింగ్ బై 1 ఎలా చేస్తాము, ఎనీ ఇంటీజర్ డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ -7 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు -7. మరి ఈ రూల్స్, తర్వాత సైన్ రూల్స్, స్పెషల్ కేసెస్ జాగ్రత్తగా రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, నోట్స్ నీట్గా రాసుకోండి. డౌట్ వచ్చినప్పుడల్లా కూడా నోట్స్ చూడండి. ఎందుకంటే ప్రతిసారి మీరు వీడియో చూడాలంటే మీకు ఫోన్ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికన్నా బెస్ట్ మెథడ్ ఏమంటే ఒకసారి కానీలేండి వీడియోను శ్రద్ధగా వినండి, నీట్గా నోట్స్ రాసుకోండి. నోట్స్ నీట్గా ఎప్పుడైతే మీరు రాసుకొని ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారో, హోంవర్క్ ఎంత బాగా అయితే చేయగలుగుతారో, నోట్స్ను పదే పదే చదవగలిగితే మీరు మ్యాథమెటిక్స్లో బెస్ట్ అవుతారు. నాట్ ఓన్లీ దిస్ ఈజ్ బేసిక్ మ్యాథమెటిక్స్, మీకు సబ్జెక్టు కూడా వస్తుంది, మీకు సబ్జెక్టు కూడా చక్కగా నేర్చుకుంటారు. మరి వచ్చే విద్యా సంవత్సరంలో మ్యాథమెటిక్స్ క్లాస్లో ఏమవుతారు, మీరు బెస్ట్ అవుతారు, టాపర్స్ అయిపోతారు. ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలా, మరి దీనికోసం మనము కష్టపడాలంటే హోంవర్క్ చేయాలి. ఓకే, వీడియో జాగ్రత్తగా చూడండి, నోట్స్ రాసుకోండి, రిపీట్ చేసుకోండి, పదే పదే నోట్స్ చదవండి, మరి హోంవర్క్గా ఇచ్చినటువంటి సమ్స్ చేయండి. ఓకేనా. ఇవి మరి ఇంటీజర్కి సంబంధించి ఏం నేర్చుకున్నాం మనము, కంపారిజన్ నేర్చుకున్నాం, అలాగే అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ నేర్చుకున్నాం, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్ కాన్సెప్ట్ను మీరు ఆ డ్యూరేషన్ బాగా చూడండి, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయండి. తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్, వాటి యొక్క సైన్ రూల్స్, కొన్ని స్పెషల్ కేసెస్, తర్వాత మల్టిపుల్ నెగటివ్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తామని తెలుసుకున్నాం. అలాగని డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్లో సైన్ రూల్స్, తర్వాత స్పెషల్ కేసెస్ కూడా డిస్కస్ చేసాము. మరి అలాగే మీకు కొంత హోంవర్క్ ఇవ్వడం జరిగింది, హోంవర్క్ శ్రద్ధగా చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్లో మరి నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్.